ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపం జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ వారణాసు ముకుందః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వందే శంభుమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవర్ణినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాతు. అవాంగ్మానస గోచరుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకి క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి సమస్త సృష్టికి ఆరాధ్యుడు పరమేశ్వరుని యొక్క దివ్య శ్రీచరణాలకి అనంతకోటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఇచ్చటికి విచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహంతో శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఏర్పాటు చేసినటువంటి ఈ బృహత్ కార్యక్రమం మన జీవితంలో చాలా విశేషమైనటువంటి కాలంగా చెప్పబడిందండి. ఎందుకంటే ఒక మనుష్యుడు దేనివల్ల తరింపబడతాడు, ఒక మనుష్యుడు దేనివల్ల ఉద్ధరింపబడతాడు అని చెప్పి మనకి శాస్త్రంలో ఒక మాట చెప్పబడింది. భగవంతుడిచ్చినటువంటి ఉపకరణాలని భగవంతుడి కోసం ఎవరైతే వాడుతూ ఉంటారో, భగవంతుడిచ్చినటువంటి శక్తిని భగవంతుడి కైంకర్యం కోసం ఎవరైతే వాడుతూ ఉంటారో వారు ధన్యజీవులు అని చెప్పి మనకి శాస్త్రవచనమే ఉందండి. ఎప్పుడు కూడా వార్షికోత్సవాలు లేదంటే బ్రహ్మోత్సవాలనో లేదంటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, మీరు చూడండి, ఒక విగ్రహం ఉందంటే అది విగ్రహం కాదండి, సాక్షాత్తుగా పరమాత్మ ఆ రూపంలో అక్కడ ఆవిర్భవించి ఉంటాడు. దానికి కిందన మనం ప్రాణ ప్రతిష్టాపన చేసినప్పుడు ఒక యంత్రాన్ని ప్రతిష్టాపన చేస్తామని. యంత్రాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాం ఎందుకంటే, మనం చూడండి, ఒక బ్యాటరీ ఉంటే ఆ బ్యాటరీ పైన ఒక లైట్ వెలుగుతుంది అనుకోండి. ఎప్పటి వరకు ఈ లైట్ వెలుగుతుంది? బ్యాటరీకి ఛార్జింగ్ ఉన్నంత వరకు పైన ఉన్నటువంటి లైట్కి వెలుగు ఆధారం అవుతుందండి. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, పైన వెలగగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి బల్బు ఉన్నా బ్యాటరీకి ఛార్జింగ్ లేకపోతే పైన ఉన్నటువంటి బల్బు వెలగదు, ప్రకాశించదు, మనకి మార్గాన్ని చూపించదండి. ఇది బ్యాటరీ ఏంటంటే యంత్రం అండి. యంత్రం అనేది బ్యాటరీ లాంటిది, పైన ఉన్నటువంటి మూర్తి బల్బు లాంటిది. యంత్రానికి ఆ శక్తి ఉంటుందో పైన ఉన్నటువంటి మూలమూర్తికి అంతవరకు ఒక గొప్ప శక్తి ఉంటుందండి. యంత్రానికి ఎప్పుడైతే శక్తి తగ్గిపోతుందో అప్పుడు పైన ఉన్నటువంటి మూలమూర్తికి శక్తి కొద్దిగా సన్నగిల్లుతుందండి. అందుకే దీనికి ఛార్జ్ చేయడానికే ఈ వార్షికోత్సవాలని బ్రహ్మోత్సవాలని విశేష కార్యక్రమాలన్నీ ఎందుకు మనం చేయాలంటే, ఛార్జింగ్ అంటే యంత్రానికి ఛార్జింగ్ అవుతూ ఉంటే పైన ఉన్నటువంటి మూలమూర్తికి అపారమైనటువంటి శక్తి వస్తుందండి. అయితే భగవంతుడి శక్తి రావడం ఏంటండి? అసలు భగవంతుడే ఈ సమస్త సృష్టిని నడుపుతున్నాడు కదా, మరి భగవంతుడికి శక్తి ఏంటి అని మీరు అనొచ్చు. యథార్థంగా మీరు చూడండి, భగవంతుడు అన్నవాడు ఎక్కడున్నాడు? వేదాహమేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వా విధన్యదాస్తే అని చెప్పారండి. ఈ సృష్టిలో కనబడుతున్నటువంటి సకల చరాచర జగత్తంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి సంకల్పంతో ఏర్పడింది. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో భగవంతుడు అంతర్లీనంగా ఉన్నాడండి. అయితే భగవంతుడు అంతర్లీనంగా ఉంటే ఇది భగవంతుడు ఎక్కడున్నట్టు? భగవద్గీతలు అంటాడు,
నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ఈ సృష్టి నాలో లేదు, నేను సృష్టిలో లేను. అయితే ఎలా ఉన్నావయ్యా? నేనే సృష్టిగా రూపాంతరం చెంది సృష్టిలో కలిసిపోయి ఉన్నానని చెప్పాడు. ఒక విత్తనం నుంచి ఒక పెద్ద వృక్షం వస్తుంది. ఆ వృక్షం చాలా విశేషమైనటువంటి నీడనిస్తుంది, గాలినిస్తుంది, మధురమైనటువంటి ఫలాలను అందిస్తుంది. ఒక శిష్యుడు వచ్చి అన్నారంట, గురువుగారు ఇంత వృక్షం ఇంత నీడనిస్తుంది, ఇన్ని ఫలాలనిస్తుంది, ఒక్కసారి ఈ వృక్షానికి ఆధారమైనటువంటి విత్తనాన్ని ఒక్కసారి చూసి దానికి నమస్కారం పెడతాను. ఎందుకు? ఇంత పెద్ద వృక్షాన్ని ఆ విత్తనం అందించింది కాబట్టి దానికి నమస్కారం పెడితే నేను కృతజ్ఞత తీర్చుకున్నవాన్ని అవుతాను కదా, ఒక్కసారి నమస్కారం పెడతానని చెప్పి గురువుగారికి చెప్పారంట. ఒక్కసారి చూపించండి విత్తనం అని. నాయనా, విత్తనాన్ని చూడాలి అనుకుంటే పైన ఉన్నటువంటి చెట్టు మరి ఉండదు, చెట్టును చూస్తే విత్తనం కనబడదు. ఎందుకంటే విత్తనమే తనలో ఉన్నటువంటి శక్తిని బద్దలు కొట్టి తానే రూపాంతరం చెంది ఇంత పెద్ద వృక్షంగా మారుతుంది. వృక్షాన్ని చూస్తే విత్తనం నీకు జ్ఞాపకానికి రావాలి, విత్తనం జ్ఞాపకం వస్తే ఈ వృక్షం నీకు జ్ఞాపకానికి రావాలి తప్ప వృక్షాన్ని చూసిన వాడు విత్తనం చూడడం అనేది ఎప్పటికీ సాధ్యం కానే కాదు. అలాగే సృష్టిని చూస్తున్నటువంటి వాడు భగవంతుణ్ణి చూడాలంటే సాధ్యం కాదండి. సృష్టి భగవంతుడు రెండు కాదు, ఉన్నది ఒకటే. సృష్టిలో భగవంతుణ్ణి వెతకనివాడు కేవలముగా ఆలయాలలో వెతుక్కుంటాను అనుకోవడం మూర్ఖత్వం. భగవంతుడు ఎక్కడున్నాడు? సృష్టిలోనే తానే రూపాంతరం చెంది తాను కనుమరుగైపోయి ఈ సమస్త సృష్టిని వ్యక్తంగా చూపించాడండి. అందుకే ఎవరు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరు దరిద్రాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారో వారు ఏది ఉపాసన చేయాలి? దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వాడిని ఉపాసన చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందుతామని చెప్పి ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ఇవన్నీ చెయ్యాలి అంటే ఎవరికి అధికారం ఉందండి? 84 లక్షల రకాల జీవజాతులు ఈ సృష్టిలో మనతో పాటుగా జీవిస్తూ ఉన్నాయి. ఏ జీవికి కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే అదృష్టం కానీ, భగవంతుడి సేవ చేసుకునే అదృష్టం కానీ, భగవంతుడి యొక్క దృష్టి తన మీద ప్రసరించుకునే అదృష్టం కానీ ఈ సృష్టిలో ఏ జీవికి లేదండి. ఒక్క మనుష్యుడికి మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి మహదైశ్వర్యాన్ని ఆ పరంధాముడు ప్రసాదించాడు. ఏమిటి ఐశ్వర్యం? ఒక భగవంతుడి యొక్క నామాన్ని చెప్పాలన్నా, భగవంతుడి యొక్క కైంకర్యాన్ని చెయ్యాలన్నా, భగవత్ సేవ చెయ్యాలన్నా, తన ధనాన్ని పుణ్యధనంగా మార్చాలన్నా, తన శక్తిని భగవత్పరంగా చెయ్యాలన్నా ఎవరికి అధికారం ఉందంటే ఒక్క మనుష్యుడికే ఉందండి. అటువంటి మనుష్య జన్మని పొందే, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారండి. ఈ సృష్టిలో చాలా కష్టమైనది ఏది అంటే ఒక్క మనుష్య జన్మ మాత్రం చాలా కష్టం అండి. కొన్ని కోట్ల జన్మలు ఎత్తే మనం, ఈ జన్మ ఇప్పటితో ప్రారంభం కాదండి. మీరు ఒక్కటి గమనించండి. ఇతపూర్వం మనం ఏదో శరీరంలో ఉన్నాం, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదో ఒక శరీరంలోకి. ఏమండి, మీరు ఎప్పుడైనా చూశారా గత జన్మ అని మీరు అంటారేమో. ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నానండి, ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నామని ఎక్కడ నేను పుట్టానా? సంతకవిటిలో బయలుదేరితే ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తున్నాను. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండిపోతానా? మళ్ళీ సంతకవిటి వెళ్ళిపోతాను. మరి నేను ఈ రూపంతో ఈ జన్మలోకి వచ్చాను. అమ్మ కడుపులు ఇప్పుడు అదే అంటారు భగవత్పాదులు వారు, ఆదిశంకరాచార్యులు వారు ఒక బ్రాహ్మణుని ఉద్దేశించి ఈ మాట అన్నారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కహకుతాయిత తత్వం చింతయ తదహ ప్రాతః. ఒరే నాయనా, ఏంటో నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి ఎంతగా విర్రవీగిపోతున్నావు కదా. కాతే కాంత, ఎవరు నీ భార్య? నీ భార్య నీ భార్య అని చెప్పి అంత మోహపడిపోతున్నావు కదా. నీ భార్య ఎవరు అన్నారు. మా అత్తగారి కూతురండి. మీ అత్తగారి కూతురు ఇది నిజమే అయితే మీ అత్త పుట్టినప్పుడే నీ భార్య మీ అత్త కడుపులో ఉందా? ఏమండి, మా అత్తగారి కూతురు నా భార్య అయితే ఇప్పుడు మా అత్త పుట్టినప్పుడే నా భార్య మా అత్త కడుపులోకి ప్రవేశించిందా? ప్రవేశించలేదు కదా. కొన్నాళ్ళు అయిన తరువాత వివాహం అనే ఒక క్రతువు ప్రారంభమైన తరువాత పరమేశ్వరుడి యొక్క సంకల్పం సుకృతోణితములు కలిసి అండం పిండంగా మారి ఈ రూపం వచ్చింది నా భార్యకి. మరి నా భార్య మా అత్తగారి కడుపులో అంతకుముందు లేదు, పెళ్ళైన తరువాత వచ్చింది. మరి అంతకుముందు ఎక్కడుంది తెలియదు. నా కొడుకు అని విర్రవీగుతున్నావు కదా. ఎవరు నీ కొడుకు? మా ఆవిడ కొడుకు. మా ఆవిడ కడుపులో నుంచి వచ్చాడండి. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు?
ఎక్కడి నుంచో వస్తే తప్ప మీ ఆవిడ కడుపులోకి రావడం కుదరదు కదా. ఆవిడ కడుపులో నుంచి నా కొడుకు పుట్టాడంటే ఎక్కడో అంతకుముందు ఉన్నాడు. ఎందుకు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాంసపు ముద్ద. భగవంతుడు గొప్ప కరుణతో 5వ నెల దాటిన తరువాత ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ క్రూర్మ క్రొకుర ధనుంజయ దేవదత్తములైన 10 వాయువులు నీ శరీరంలోకి ప్రవేశపెడతాడండి. అంతవరకు వినాయక నవరాత్రుల్లో వినాయకుడి యొక్క ఉత్సవ విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాగైతే ఒక మట్టి ముద్దగా ఉంటుందో, అమ్మ కడుపులో పురుషుడి యొక్క వీర్యం ద్రవ రూపంలో వెళ్ళి అక్కడ పిండ రూపంలో మారి ఘనంగా మారి ఒక పెసరకాయ బద్దలైతే పెసరగింజ ఎలాగైతే తొడుములు వస్తాయో 3వ నెల నుంచి తొడుములు రావడం ప్రారంభమైంది. కాళ్ళు, చేతులు, శరీరం అన్నీ ఏర్పడ్డాయి. అన్నీ ఎలా ఉంటాయి? అస్థిపంజరం, కనీసం చర్మం కూడా లేకుండా అమ్మ కడుపులో ఇంత పెసరగింజ రూపం అంతా ఉంటారు. అది క్రమక్రమంగా పెరుగుతుంది. 5వ నెల దాటిన తరువాత సాక్షాత్తుగా పరంధాముడే ఈ 10 వాయువుల్ని ప్రవేశపెట్టి ఆ శరీరానికి ప్రాణప్రతిష్ఠాపన చేశాడండి. ఇంకా అక్కడి నుంచి శరీరం ఏర్పడింది. ఎప్పుడైతే శరీరం ఏర్పడిందో ఆకలి బయలుదేరిందండి. ఇప్పుడు మనమైతే ఏమండి, నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నానండి, లక్షలు సంపాదిస్తున్నాను, నేను పెద్ద భూస్వామిని, నేను ఎంతో ఐశ్వర్యానికి అధినేతను, మా వంశం ఎంత, మా పేరింత, నా కీర్తింత అని చెప్పి మనం విర్రవీగుతున్నామే. ఎంత బలాన్ని చూపించి నేను ఆహారాన్ని తీసుకుని పంచభక్ష పరమాన్నాలు స్వీకరిస్తున్నానని చెప్పుకుంటున్నామే. అరే, నువ్వు ఈరోజు ఈ స్థితిలో నిలబడడానికి అమ్మ కడుపులో ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తర్వాత నీకు ఆకలి పుట్టింది. నీకు ఆకలి పుడితే ఏ పాండిత్యంతో ఏ ప్రావీణ్యంతో నువ్వు అమ్మ కడుపులో ఆకలి తీర్చుకున్నావు? భగవంతుడు గొప్ప దయతో అరే వీడు బ్రతకాలి, రేపన్న రోజు ఈ భూమి మీద పడి మంచి ఘనకార్యాలు సాధించి ఒక గొప్ప బ్రతుకు బ్రతికి అందరి చేత అబ్బా ఏం బ్రతుకు బతికాడ్రా అని అనిపించుకోవాలని చెప్పి భగవంతుడు గొప్ప దయతో అమ్మ బొడ్డు నుంచి ఆ శిశువు బొడ్డుకి బొడ్డుతాడుని పెట్టాడని. బొడ్డుతాడు పెట్టి అమ్మ తిన్న ఆహారం శిశువుకు కొంత అందేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఆకలి తీరింది. ఎప్పుడైతే పదార్థం తీసుకుంటున్నామో ఇప్పుడు ఏమవుతుంది? మలం బయలుదేరుతుందండి. ఇప్పుడు అక్కడ ఏమైనా బాత్రూములు ఉన్నాయా మలాన్ని విసర్జించడానికి? అసలే అమ్మ కడుపు ఇంత చీకటి, అమ్మ తిన్న ఆహారం కొంత భాగం ఉమ్మి తొట్టి లాంటి తొట్టిలో తల కిందకి కాళ్ళపైకి ఉండి ఏమీ తెలియనటువంటి అచేతనావస్థితిలో ఉండి ఆకలి తీర్చుకున్నటువంటి శిశువు మలాన్ని విసర్జించాలంటే బయటికి వెళ్ళడానికి అవకాశం లేక, అమ్మ నాకు మలం వస్తుందే బయటికి వెళ్ళాలని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా అమ్మ కడుపులోనే అక్కడే విసర్జించేస్తాడు. అరే, మలమూత్రాదులు అంత దూరం ఉంటే ఇంత దుర్గంధమైనటువంటి వాసన వచ్చేస్తుందే. అమ్మ కడుపులో అంత చిన్న ప్రాంతంలో కటిక గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఉమ్మి తొట్టిలో నువ్వు విసర్జించినటువంటి మలము, నువ్వు విసర్జించినటువంటి మూత్రం నీ చుట్టూ చేరిపోతూ ఉంటే కొన్ని రోజుల తరువాత సూక్ష్మ క్రిములు పుట్టేస్తే తెరిద్దామంటే అవకాశం లేదు, మాట్లాడదామంటే అవకాశం లేదు. బాగా అమ్మ కడుపులో నిండిపోయి ఉండి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడంటండి. స్వామి, కిందిటి జన్మలో నీ పాదాన్ని పట్టుకోకుండా నీ స్మరణ చెయ్యకుండా విచ్చలవిడితనంతో నా అంత నేనని చెప్పి తిరిగానేమో, అందుకదో మళ్ళీ ఇంకొక అమ్మ కడుపులోకి నన్ను తోసి ఇంత భయంకరమైనటువంటి గర్భస్థ నరకాన్ని నాకు ప్రసాదించావు తండ్రి. ఏ ప్రాణ సంకటం లేకుండా నన్ను ఈ భూమి మీదకే కానీ నువ్వు పంపిస్తే నీ పాదాన్ని పట్టుకుని నీ స్మరణ చేసుకుంటూ నువ్వు జన్మనిచ్చినందుకు కృతజ్ఞత తీర్చుకుంటూ మళ్ళీ జన్మ లేకుండా నీ శాశ్వత శివ సాయుధ్య స్థితికి నేను ఎదుగుతానని ప్రమాణం చేస్తే భగవంతుడు గొప్ప కరుణతో ప్రసూతి వాయువు అనే ఒక వాయువును అమ్మ యోనిలో నుంచి లోనకి పంపించి అమ్మ అంత ఇరుకైనటువంటి యోనిని ఒక శిశువు రావడానికి కావలసినటువంటి ద్వారంగా ఏర్పాటు చేసి ఆ శిశువుని బయటికి పంపిస్తాడు. అరే, వీడ అమ్మ కడుపులో ఉన్నప్పుడు వీడు ఆకలి తీర్చాను బొడ్డు తాడకుండా, మరి ఇప్పుడు ఎలా అని చెప్పి భగవంతుడు ఏం చేశాడు? అంతవరకు అమ్మ ఒంటిలో లేనటువంటి పాలని అమ్మ సైన్యంలో ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, అమ్మ ఒంటిలో పాలధారణ సృష్టించినటువంటి భగవంతుడు అరే వీడు స్వీకరిస్తే అమ్మకి గాయం అయిపోతే అమ్మ పాలివ్వదేమో అని చెప్పి అన్ని అవయవాలని బలంగా సృష్టించాడు. ఒక్క పళ్ళు దంతం మాత్రం లేకుండా పుట్టిస్తాడు. చూడండి, ఎందుకు? అమ్మ స్తన్యాన్ని స్వీకరించినప్పుడు అమ్మ స్తన్యానికి గాయం కాకూడదు. గాయం అయితే పాపం ఆ తల్లి ఎన్నాళ్ళు గాయం యొక్క బాధను ఓర్చి స్తన్యాన్ని ఇస్తుంది అని చెప్పి దంతం పంక్తి లేకుండా బయటికి పంపించాడు. ఆకలి తీర్చుకున్నావు. నీ కింద ఎంత పని చేస్తున్నటువంటి పరమాత్మ గురించి
4 మంచి మాటలు చెప్పుకుందాం, ఒక్క సంవత్సర కాలంలో ఒక్క 3 రోజుల వార్షికోత్సవం చేసుకుందామంటే కుదరడం లేదండి. బోల్డన్ని వ్యాపకాలు. నేను లేకపోతే ఉద్యోగం అవ్వదు, నేను లేకపోతే వ్యాపారం అవ్వదు, నేను లేకపోతే వ్యవసాయం అవ్వదు, నేను లేకపోతే పిల్లలు హోంవర్కులు చేయరండి, నేను లేకపోతే వంట అవ్వదని చెప్పి ఇన్ని సాకులు చెప్పి ఇన్ని ఉపకారాలు చేస్తున్నటువంటి భగవంతుడి దగ్గరకు రావడానికి మొరాయిస్తున్నామే. ఆయన దృష్టి కానీ కొద్దిగా పక్కకి తిప్పితే అప్పుడు తెలుస్తుందండి. నువ్వు లేకపోతే అవ్వదని చెప్పి నువ్వు అంటున్నావు కదా. ఒకరికి రోగం వచ్చి హాస్పిటల్లో నెలల పాటు పడుకుంటే రోగగ్రస్తుడు అయిపోతే అప్పుడు ఎలా అవుతుంది పని? అప్పుడు ఎవరు చేస్తున్నారు? నువ్వు లేకపోతే ఏమీ ఆగదండి. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందని. మా నాన్నగారు అలాగే అనుకున్నారు, నేను లేకపోతే వీడు ఎలా బ్రతుకుతాడు అని చెప్పి బెంగెట్టుకున్నాడేమో. ఆయన పరమైపోయాడండి. నేనేం ఆగిపోయానా? ఈ సృష్టిలో ఒకదాని కోసం ఒకటి ఎప్పటికీ ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. నా కోసం ఈ సృష్టి పుట్టలేదు, నాతో ఈ సృష్టి అంతం అయిపోదండి. నేను వచ్చాను, వెళ్ళిపోయాను, అంతే. అదే కదండి మహామృత్యుంజయ మహామంత్రం అని చెప్పి ఏ పరంధాముడి దగ్గరకు వచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమృతాత్ అని చెప్పి మృత్యుంజయ మహామంత్రం అంటారండి. ఏమండి అంటే ఆ మంత్రం అర్థం మృత్యుంజయం అంటే చావుని జయించే మంత్రం. అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు ఈ మంత్రాన్ని చెప్పలేదా? మరి చచ్చిపోయిన వాళ్ళందరూ ఈ మంత్రాన్ని చెబితే ఎందుకు చావు వచ్చింది? ఈ మంత్రం చదివితే మృత్యుని జయం కదా, మరి మృత్యువుని జయించాలి కదా మనం మంత్రాన్ని చదివితే. మరి ఎందుకు చావు వస్తుంది అంటే అర్థం చదవడం వేరు, అర్థం తెలుసుకుని ఆచరణలో పెట్టడం వేరండి. ఇప్పుడు ఈ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం మంత్రం కాదండి, ఇది గౌరవ సూచకం. ఓం అంటే ప్రణవం, సమస్త సృష్టికి ఆధారం ప్రణవాకారం, అది ఓంకారం. త్రయంబకం 3 కన్నులు కలిగి ఉన్నవాడు, సుగంధం మంచి విశేషమైనటువంటి పరిమాణాలను అందించినటువంటి వాయువుని తిప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. యజామహే సుగంధం పుష్టివర్ధనం, పుష్టివర్ధనం అంటే అందరికీ ఆహారాన్ని ఇచ్చేవాడా, ఇది గౌరవ సూచకం. చూడండి, మనం ఎవరైనా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, అయ్యా మీరు మహాత్ములండి, మీరు లేకపోతే మాకింత పని చేస్తారా, మీరు ఉండబట్టి ఈ గ్రామం ఎలా ఉందని చెప్పి మనం ఎలాగైతే పొగడ్తలు ఆయన దగ్గర పని చేయించుకోవడానికి భగవంతుడి దగ్గరకు వచ్చి ఈ మాటలు పొగడ్తలండి. అసలైన మంత్రం ఉర్వారకం ఇవ బంధనాత్. ఉర్వారకం అంటే దోసకాయం. ఇది మహామంత్రం అండి. దోసకాయని మీరు ఒక్కసారి ఎప్పుడైనా పరిశీలన చేయండి. దోసపాదు భూమి మీద ఉంటుందండి, ఇంత పెద్ద పెద్ద ఆకులతో పెద్ద కాయలు వేస్తుందండి. నాలాంటి వాడు ఎవడో ఒక దోసకాయ అవసరం వచ్చి ఒక్కసారి ఆ దోసకాయని లాగాడంట. ఎప్పుడైతే దోసకాయని లాగాడో పాదు మొత్తం కూడా వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడైనా లాగండి. ఈ దోసకాయ అనుకుందంట, ఓహో పిచ్చిది, నేను లేకపోతే ఉండలేదు, నన్ను లాగితే పోనీలో వాడు వెళ్ళిపోని అని ఒగ్గిందా, నేను కూడా వచ్చేస్తానని చెప్పి పాదు మొత్తం మూలంతో సహా వచ్చేస్తుంది. నేను లేకపోతే ఇది ఉండలేదు అని చెప్పి చాలా సంతోషపడిపోయిందంట. అదంటే నాకు ప్రాణం, నేనంటే దానికి ప్రాణం. కొన్నాళ్ళు అయిన తర్వాత దోసకాయ బాగా పండిపోయిందండి. పండిపోయిన తర్వాత చూడండి, దోసకాయని ఎవరూ లాగక్కర్లేదు, తెంపక్కర్లేదు, ఆ ముచ్చికి తనంత తానుగా ఎండిపోయి విడిపోతుందండి. పండిపోయినటువంటి దోసకాయ అనుకుందంటారే, ఆ రోజు వాళ్ళు లాగితే పాదు మొత్తం వచ్చేసింది. ఈ రోజు ఎండిపోయాను, విడిపడిపోయాను, పాపం పాదు చచ్చిపోయి ఉంటుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూసిందంటండి. ఆ దోసపాదు చక్కగా మంచిగా పచ్చగా కొత్త పువ్వులతో కొత్త కాయలతో వర్ధిల్లుతూ ఉందంట. అరే, ఆ రోజు నిన్ను లాగితే పాదు మొత్తం వచ్చేసిందే, ఈ రోజు నేను విడిపోతే, పండైపోయి విడిపోతే మళ్ళీ కొత్త కాయలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుందే అని చెప్పి దోసకాయ అనుకుందంటండి. ఇది మంత్రం అండి. నాయనా, యవ్వనంలో ఉన్నప్పుడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, నీకు సంపాదన ఉన్నప్పుడు, నీ మాట చెల్లుబాటు అయినప్పుడు నీకు చిన్న గాయం అయిపోతే, మా ఆయనండి లేకపోతే నేను బ్రతకలేనండి, మా ఆవిడండి లేకపోతే నేను బ్రతకలేనండి అని అంటారు. ఎప్పుడు ఆ ప్రభావం తెలుస్తుందంటే నీ ఒంట్లో శక్తి జారిపోయి, నీకు సంపాదన లేకుండా, నీ మాట చెల్లుబాటు అవ్వకుండా, ఉగ్రమైనటువంటి రోగాలు శరీరాన్ని కమ్మేసి నీ మలమూత్రాదులు కూడా నువ్వు విసర్జించలేని స్థితికి వచ్చి మంచాన పడితే అప్పుడు నిన్ను యోచించే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చూడండి, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే
నువ్వు లేకపోతే అవ్వదని చెప్పి నీ అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు వెతుక్కుంటూ, వాళ్ళు ఎలా బ్రతకాలా, వీడేంటి తెమర్చుడు, ఎన్నాళ్ళు ఎలా ఉంటాడు మంచం మీదని చెప్పి విసిగిపోతూ ఉంటారు తప్ప నీ యోగక్షేమాలను విచారించిన వాడు ఉండడు. ఇది మృత్యుంజయ మహామంత్రం చెప్తే, ఒరే నాయనా నువ్వు లేకపోతే అవ్వదని చెప్పి నీ మోహాన్ని తగ్గొట్టుకుని ఎలాగైతే ఆ దోస పాదు నుంచి విడిపోయినప్పుడు ఇది ఎలాగైతే పుష్కలంగా ఉంటుందో, నేను లేకపోతే ఏమీ అవ్వదు, నేను వచ్చి నా పాత్ర నేను పోషించి వెళ్ళిపోవాలి, అందరికీ ధర్మాన్ని చెప్పాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి, అంతవరకు నా ధర్మం అని చెప్పి అనుకుని భగవంతుడి వైపు తిరగగలిగిన నాడు మళ్ళీ జన్మ ఉండదండి. మోహం తగ్గిపోతే కదండి మళ్ళీ జన్మ ఉండకుండా అవుతుంది. నీకు ఎప్పుడూ మోహమే ఉంది. చివర ఊపిరి పెట్టినప్పుడు కూడా అయ్యయ్యో నా పిల్లాడు, నా పిల్ల, లేదంటే నా ఇల్లు, నా వ్యాపకం అన్నా అనుకో, మళ్ళీ దానికి అందే నువ్వు పడతావు. భగవద్గీతలో చెప్పాడు కదండి, ఎంబందాపి స్వరం భావం త్యజించంతే కలేబరం తం తామే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత. ఒరే నాయనా, చివరగా ఊపిరి విడిచిపెట్టినప్పుడు ఏ భావనతో నీ ఊపిరి వదులుతున్నావో ఆ భావన కింద మళ్ళీ జన్మ నీకు ఉంటుందని చెప్పి గీతాచార్యుడు చెప్పాడా లేదా? మనకొచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఎక్కడుందంటే, ఒక కృష్ణుడు చెప్పాడంటే నమ్మం, సీతమ్మ తల్లి చెప్పిందంటే నమ్మం, రాముడు చెప్పాడంటే నమ్మం, పనికిమాలను దిక్కుమాలను టీవీలో వచ్చినటువంటి మాటలు నమ్ముతాం, సినిమాల్లో వచ్చినటువంటి మాటలు నమ్ముతాం. ఆ వీధిలో ఉన్నటువంటి పుకారు వస్తే ఈ వీధిలో 10 మందికి చెప్పడానికి మనం సమయాన్ని వెచ్చించి దానికి నమ్ముతున్నామండి. ఏది నమ్మాలో అది నమ్మకుండా, ఏది నమ్మకూడదో అది నమ్మి మనుషులు బ్రతుకులు పాడు చేసుకుంటున్నారండి. ఈ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది అనుకుంటే మూర్ఖత్వం. 16 ఉపచారాలు ఈ శరీరం పొందుతుంది. చివరి ఉపచారం అంచేష్టి సంస్కారం. అంచేష్టి దగ్గర పరమేశ్వరుడు కూర్చుంటాడండి. ఏమండి ఆయనకి ఏం తక్కువ? సాక్షాత్తుగా కుబేరుడికి ఒప్పించిన వాడండి పరమేశ్వరుడు. పద్మావతి కళ్యాణంలో శ్రీనివాసుడికి కుబేరుడు ఒప్పించాడు. ప్రతిరోజు వైకుంఠం వెళ్తాడంట కుబేరుడు. ఏమయ్యా ఎందుకు వచ్చావు? వడ్డీ కట్టు లేదా అసలు అంటాడు. వడ్డీ పుచ్చుకోవడానికి వైకుంఠవాసం వెళ్తాడండి. కైలాసం వెళ్తాడు దేనికి? వడ్డీ ఇవ్వడానికి, అప్పు తెచ్చుకోవడానికి. అంటే ఇచ్చినటువంటి పరమేశ్వరుడు శ్మశానంలో ఉండి ఒంటి నిండా విభూతి పూసుకొని రాము రప్పలతో కపాలికాయలు వేసుకొని ఎందుకు తిరుగుతాడు అని ఒక్కసారి పరమేశ్వరుని అడిగితే అన్నాడంట, ఒరే నాయనా ఇదంతా ఏదో ఒక రోజు మట్టి బూడిద, దీన్ని నమ్ముకొని చెప్పి నా బ్రతుకుని పాడు చేసుకుంటే జీవితం పతనం అయిపోతుందిరా అని చెప్పడానికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏది లేనట్టుగా నేను బ్రతుకుతున్నాను, తామరాకు మీద నీటి పొట్టు. అందుకు నేను ఎప్పుడు ఎలా ఉంటాను? శాంతాకారం భుజగ శయనం. ఒక కుటుంబాన్ని ఎత్తడానికి అంత ఉద్రేకపడిపోయి, ఆవేశపడిపోయి, జ్వరాలు తెచ్చుకొని, రోగాలు తెచ్చుకొని, ఎప్పుడు ఏమిట్రా ఆందోళనగా ఉన్నా, ఉండరా నాయన, రావాల్సింది రాలేదు, ఇవ్వాల్సింది ఇవ్వలేదు, పిల్లాడు చదువుపోయింది, లేదంటే పిల్లకి కుదరలేదు సంబంధం, ఎంత వ్యాపకం పడిపోతున్న ఒక్క కుటుంబం కోసం. ఈ సమస్త సృష్టికి తల్లి తండ్రి మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ సౌభక్తాశ సుదేశో భువనత్రయం, సమస్త సృష్టిని తన గర్భంలో పెట్టుకుని పెంచి పోషిస్తున్నటువంటి పరమేశ్వరుడు ఎంత శాంతంగా ఉంటున్నాడు. ఎందుకు కారణం? తాను ఇప్పుడు కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇది నాది కాదు. బ్యాంకులో ఉన్నటువంటి క్యాషియర్కి 10 లక్షలు వచ్చినా, అబ్బో ఈ రోజు 10 లక్షల డిపాజిట్ వచ్చిందని చెప్పి చమకలు కొట్టుకోడు. 10 లక్షల విత్డ్రాలు వెళ్ళిపోయినా, అయ్యే బాబోయ్ ఐశ్వర్యం మొత్తం వెళ్ళిపోయింది నా కౌంటర్లో నుంచి అని బెంగెట్టుకోడు. ఎందుకు? వాడికి తెలుసు ఇది నాది కాదు. సాయంత్రం అయ్యేపాటికి వాడికి అప్పచెప్పేయాలి. ఏమాత్రం దానికి నాకు ఎందుకు అలరే, డిపాజిట్ వచ్చినా వాడిదే, తీసుకెళ్ళిపోయినా వాడిది, నాకెందుకు అని చెప్పి ఎంత నిర్లిప్తంగా ఉంటాడో అలా ఉండగలిగినటువంటి సమర్థత ఎవరికైతే ఉంటుందో వాడు ప్రకాశిస్తాడో వాడు భగవంతుడైపోతాడని చెప్పిందండి. భగవంతుడు చూడడం కాదండి. ఎన్నాళ్ళు నువ్వు భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తావు? అసలు నువ్వేముంటుంది? సంప్రాప్తకాలమాజ్ఞాయచకార తతస్వరం సదృశం రాఘవశ్యేతి హాసీతాహ లక్ష్మణేతి చ అన్నాడండి రామాయణంలో మారీచుడు. రామచంద్రమూర్తి వెంట పెడుతూ ఉంటే మారీచుడు బంగారు జింక రూపంలో ముందు పరిగెడుతున్నటువంటి మారీచుడు అనుకుంటున్నాడు, ఆహా ఎంత అదృష్టం, నా వెనక అతను ఏ రామనామం చెప్పుకొని తరించిపోతున్నారో, ఏ రామ దర్శనం కోసం కొన్ని కోట్లాది మంది అర్రులు చేస్తున్నారో అటువంటి రాముడు నా వెనక అతల పరిగెడుతున్నాడు. ఎక్కడైనా ఉందా? భగవంతుడు వెనకాతల మనం పరిగెడుతున్నామా? మనం వెనకాతల భగవంతుడు పరిగెడుతున్నాడా? భగవంతుడు వెనకాతలే మనం పరిగెడుతున్నామండి. ఇప్పుడు ఏదైనా వస్తువు వెతుకుతున్నాం అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ ఏదో పెన్ను వెతికాను అనుకోండి, దాని అర్థం అక్కడ పెన్ను నాది పోయింది.
పోయిన వస్తువుని వెతుకుతామండి. మనం భగవంతుని వెతుకుతున్నామంటే ఇప్పుడు భగవంతుడు తప్పిపోయాడనే కదండి. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి అంటున్నాం, భద్రాచలం వెళ్తున్నాం రాముడు అంటున్నాం, లేదంటే శ్రీకాళహస్తి వేస్తున్నాం పరమేశ్వరుడు అంటున్నాం. ఇలా భగవంతుడిని మనం వెతుక్కుంటూ వెళుతున్నామంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు తప్పిపోయాడు, నేను వెతుకుతున్నాను. యథార్థంగా తప్పిందే భగవంతుడా, తప్పిందే మనమా? ఇప్పుడు చూడండి, క్షేత్రాల దగ్గరకో లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర, అయ్యా పలానా అబ్బాయి తప్పిపోయాడు, తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, మీరు తొందరగా ఎక్కడున్న అబ్బాయి రావాలని చెప్పి అనౌన్స్మెంట్లు చేస్తారండి. అదే ఒక పిల్లవాడు ఏం చేశాడంటే కౌంటర్ దగ్గరకు వచ్చి మా నాన్న మా అమ్మ తప్పిపోయారండి, ఎక్కడున్నా సరే కౌంటర్ దగ్గరికి రావాలని అనౌన్స్మెంట్ చేశాడంట. తప్పిపోయింది తల్లి తండ్రి, వీడు తప్పాడా? వీడు తప్పిపోయి తల్లి తండ్రి తప్పిపోయారని చెప్పి అనౌన్స్మెంట్ చేయిస్తున్నాడండి. అలా ఉందండి. మనం భగవంతుడి దగ్గర నుంచి ఎప్పటి నుంచో తప్పిపోయి తిరుగుతున్నాం. భగవంతుణ్ణి చేరే మార్గం తెలియక, భగవంతుని చేరే ఉపకారం తెలియక, భగవంతుని దగ్గర నుంచి దూరంగా జన్మలెత్తుతూనే ఉన్నామండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జగవేశనం హే సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. భగవంతుడు పాదాన్ని పట్టుకోకుండా ఎన్ని జన్మల్లో అమ్మ కడుపులో పడుకొని ఎన్ని జన్మలు ఎత్తామో. మనం తప్పిపోయి తిరిగి భగవంతుడు అక్కడున్నాడు, ఎదురుగా అక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి మనం తిరుగుతున్నామండి. ఏమండి, అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? ఈ హృదయంలో ఉన్నాడండి. తెలుసుకోగలిగినటువంటి సమర్థత ఉంటే భగవంతుడు నీలోనే ఉన్నాడు. భగవంతుడు నీలో లేకుండా నీకు బ్రతికెక్కడది? బ్రతికితే శివం, ఊపిరి లేకపోతే శవం. అంటే భగవంతుడు ఉంటేనే శవం అండి. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? మంత్రపుష్పం పంతులు గారు రోజు చెప్తారు, నివార సూక వత్తన్వి పీతాభా స్వనూపమా తస్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చెప్పి మన చేతికి 4 పుష్పాలు ఇచ్చి, ఒరే నాయన మంత్రపుష్పరా అని చెప్పి చదివిస్తున్నారని. దేనికి? పుణ్యం కోసమా? కాదురా నాయన, భగవంతుడు అన్నవాడు ఇక్కడ అక్కడ కాదురా, నీ హృదయాంతర్వర్తిగా ఉన్నాడు. ఆయన లేకపోతే నీకు బ్రతికేది? అసలు మనిషి ఒక్క మాట చెప్తానండి, అసలు భగవంతుడు నీలో ఉన్నాడు అన్నదానికి మీకు ఒక్క చిన్న సంఘటన చెప్పి నిరూపణ చేస్తాను. నేను నిరూపణ చేయడం ఏంటంటే పెద్దలు ఇచ్చినటువంటి మాట మీకు చెప్తున్నా. మనం బ్రతికున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఊపిరి తీస్తున్నాం విడిచిపెడుతున్నాం అంటే బ్రతికున్నాం కదండి. ఏమంటే ఊపిరి ఆగిపోయిందని చెప్పి ముక్కు దగ్గర చూసి ఏమంటే ఊపిరి ఆడలేదు పోయాడండి తీసుకుపోయింది అంటున్నావా? అంటే మనిషి బ్రతికి ఉన్నాడు అంటే ఊపిరి తీసింది విడిచిపెడుతున్నాడు ఉన్నాడు. నాన్నగారు అంటే పలుకుతాం, తమ్ముడు అంటే పలుకుతాం, అన్నయ్య అంటే పలుకుతాం, పెదనాన్న అంటే పలుకుతాం, ఓరే అని స్నేహితుడు పిలిచినా పలుకుతాం. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఈ పిలుపులు మొదలేవండి. నాన్న పలకడు, తమ్ముడు పలకడు, స్నేహితుడా పలకడు, గురువు గారు పలకడు, ఏమిటి ఒక్కటే శవం. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఏమండి నా ఊపిరి నేనే పీలుస్తున్నాను అని మనం అంటున్నాం కదండి. ఇప్పుడు మనమే మన ఊపిరి మనం పీల్చుకుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ చచ్చిపోయారు, ఊపిరి తీయడం చేతకాక చచ్చిపోయారా? ఇప్పుడు ఊపిరి తీసి విడిచిపెడితే మనం ఉన్నాం, మరి మనమే పీల్చుకుంటున్నాం అంటున్నాం. భగవంతుడు కాదా ఇది నేను అంటున్నాం. పక్కన పెట్టండి, భగవంతుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నేనే పీల్చి విడిచిపెడుతున్నాను. మరి మనమే పీల్చి విడిచిపెడుతుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఊపిరి విడిచిపెట్టడం తీయడం చేతకాక చచ్చిపోయారా? మనకు వాళ్ళకి తెలియని విద్యలు మనకేమైనా తెలుసా? మరి ఊపిరి తీసి విడిచిపెట్టామనుకోండి బ్రతికున్నాం, సరే పక్కన పెట్టండి ఎవరు తీశారన్నది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారండి. ఇప్పుడు బాగా నిద్రపోయాం, రాత్రి 12 గంటలు అయిపోయింది, మీరు బాగా నిద్రపోయారు, నేను మైకి పట్టుకుని ఉపన్యాసం చెప్తాను, మీరు వినగలరా? బాగా నిద్ర పట్టేస్తే ఏ మనిషి కూడా ఏ వస్తువుని చెప్పినా విన్నా పలకలేడండి. ఎందుకు? చెవి పనిచేయదు నిద్రలో, కళ్ళు పనిచేయవు, శరీరంలో స్పర్శ తెలియదండి, ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియదండి, పక్కన భార్య ఉందో లేదో తెలియదు, బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు. ఉదయం నుంచి రాత్రి వరకు 10 సార్లు బీరువా తీసి ఉన్నాయని చూసుకున్నటువంటి బీరువా తాళాలు కూడా ఎక్కడున్నాయో తెలియనటువంటి స్థితికి గాఢ నిద్రలో వెళ్ళిపోతామండి. మరి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఏ అవయవం పనిచేయదు కదా. మరి ఊపిరితిత్తుల్ని కూడా నేను కూడా నిద్రపోతానయ్యా అంటే మన బ్రతికేంటి? లేదు అయ్యా, కూతురు కొడుకు భార్య ఉంది, ఏమే ఈరోజు నేను పడుకుంటాను, ఈ రాత్రి అంతా నా ఊపిరి మీరు తీయండి, రేపు రాత్రి మీ ఊపిరి నేను తీస్తాను. అలాగే వాటాలు వేసుకొని ప్రతిరోజు మనం ఊపిరిలు తీసుకుందామని చెప్పి ఎవరైనా వాటాలు వేసుకుని ఒకటి పని ఒకటి చేస్తున్నాడా? లేదు. మరి ఊపిరి అన్ని అవయవాలు నిద్రపోతున్నా, అచేతనావ స్థితిలోకి వెళ్ళిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నా ఊపిరి ఎలా ఆడుతుందండి? ఒకడు తెలివిగా ఉండి నీ చేత ఊపిరి ఆడిస్తున్నాడండి. ఆ ఊపిరి కూడా 4 ఊపిరిలు ఎక్కువైపోతే ఎగ ఊపిరి అని చెప్పి హాస్పిటల్లో పడేస్తున్నారు.
4 ఊపిర్లు తక్కువైపోతే దిగ ఊపిరి అని చెప్పి హాస్పిటల్లో పడేస్తున్నాడు. అన్నమయ్య అంటాడు, వడిభాయక తిరిగే ప్రాణబంధుడా స్వామి, నువ్వు ఎక్కడున్నావయా? శ్రీశైలేసు బదింతువో, అభవ కాంచీనాథును సేవింతువో, కాశీ వల్లభను గొలవబోతువో, మహాకాళేశు పూజింతువో, నాశీలంబరువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. తండ్రి, శ్రీశైలం అంటారు, శ్రీకాళహస్తి అంటారు, లేదంటే కైలాసం అంటారు, మానస సరోవరం అంటారు, మంచిదే. కానీ యథార్థంగా నా హృదయంలో పరంధాముడు ఉన్నాడు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఒక మనిషి జారిపోతున్నాడా? ఊపిరి తీయించి విడిచిపెడుతున్నవాడు ఉన్నాడు, ఆయన భగవంతుడు. ఆయన వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య స్వామి. నువ్వు అక్కడ ఉన్నావా? కాదయ్యా, నా హృదయాంతర్వర్తివై నాలో ఉండి నా చేత ఊపిరి తీయించి విడిచిపెడుతున్నావు. అది చేస్తున్నవాడు నువ్వు. నేను తీసుకోవాలనుకుంటే ఒక్క 10 నిమిషాలు ఊపిరి అందకపోతే ఇలా కొట్టుకుంటాడండి. ఏమండి నాన్నగారు ఊపిరి ఏరా నాన్న అంటే, ఒరే నాన్న ఊపిరి అందడం లేదని చెప్పి ఇలా కొట్టుకుంటాడండి. ఏమండి అంతవరకు ఉన్న గాలి, అంతవరకు ఉన్న ముక్కే, అప్పుడు అందడం లేదు. కారణం ఏంటి? ఎవడో ఒకడు చాలేరా, ఇన్నాళ్ళు పీల్చావుగా ఇంక పీల్చకు అని చెప్పి ఊపిరి అడ్డం పెట్టేసాడండి. నీ కంటికి ఆ చెయ్యి కనబడదు, కానీ నీకు ఊపిరి అందదు. నీకు ముక్కున్నా గాలి పైకి తిరుగుతున్నా చిట్ట చివరి రోజుల్లో నువ్వు ఊపిరి అందకుండా కొట్టుకుంటున్నావు. కారణం ఏంటంటే ఒకడు ఆపాడండి. ఆ ఆపిన చెయ్యి నీ కంటికి కనబడడం లేదు. ఆ ఆపిన చెయ్యి నీతో ఊపిరి ఆడించిన వాడు, నీ ఊపిరి ఆపుతున్నవాడు భగవంతుడు. ఆయన నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వంతో ఆలయంలో ఏమీ పలకకుండా ఏమీ తెలియని వాళ్ళ కూర్చుని ఉంటాడు. కానీ అన్నింటినీ నడుపుతున్నవాడు పరంధాముడు అక్కడ ఉన్నాడండి. ఆయన అక్కడున్నాడు. అదే స్వరూపం ఇక్కడ ఉందండి. అక్కడ తెలుసుకోగలిగిన సమర్థత ఉంటే ఇక్కడ తెలుసుకుంటే అక్కడ తెలియబడతాడండి. లేకపోతే అది కాశీ నుంచి తెచ్చామండి, శ్రీశైలం నుంచి తెచ్చామండి, 10 లక్షలు అయిందండి, 1 టన్ను బరువు ఉందండి. ఎంతవరకు నువ్వు అలా పూజలు చేస్తే అది నిన్ను రక్షిస్తుంది? అది భగవంతుడయ్యా, అది శిలామూర్తి కాదు, నన్ను నడుపుతున్నటువంటి పరంధాముడు ఆ రూపంలో ప్రకాశిస్తున్నాడనే నమ్మకంతో ఎవడు ఉంటున్నాడో వాడు మాత్రమే ఉద్ధరించబడతాడండి. అందుకే వెనకటికి మా గురువు గారు చిన్న కథ చెప్పేవారండి. ఒక కుర్రాడు ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేవాడు. తీరా పరీక్షల్లో ఎప్పుడు గుండు సున్నా వచ్చేదంట. ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్ళారట, ఏమయ్యా గుండు సున్నా వస్తుంది, 4 మార్కులు వచ్చే ఉపాయం ఏదైనా చెప్పండి అంటే, ఒరే నాయన 4 మార్కులు రావాలంటే పరమేశ్వరుడి చేతుల్లో ఉంది, ఆయన్ని పూజించంటే గబగబా వెళ్ళాడంట శ్రీకాళహస్తి. మంచి విగ్రహాన్ని పెట్టుకున్నాడు. స్వామి, శ్రీకాళహస్తి నుంచి తెచ్చాను నిన్ను, ఏదో ఒక 4 మార్కులు ఇప్పించాలని చెప్పి 10 రోజులు పూజ చేసి పరీక్షకి వెళ్ళాడు. గుండు సున్నా వచ్చింది. చిచి నీ వల్ల కాదు అని పక్కన పడేసాడు. మరో 14 దగ్గరికి వెళ్ళాడు. అసలు వినాయకుడిని పూజించకుండా విఘ్నం ఎలా తొలగుతుంది అంటే కాణిపాకం పరిగెట్టాడు. అక్కడి నుంచి ఒక వినాయకుడిని తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇంట్లో తెచ్చుకొని వినాయకుడిని పూజ చేయడం మొదలుపెట్టాడు. వినాయకుడిని పూజ, స్వామి కాణిపాకం నుంచి తెచ్చానయ్యా, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి 4 మార్కులు ఇప్పించి మా నాన్నగారు తృప్తి అయిపోతారు. ఏ తండ్రికైనా ఏది మహదేశ్వర్యం? ఎంత ఖర్చు పెట్టినా వారికి 35 మార్కులు దాటిపోతే చాలురా నాయన నాకు మేడెక్కించేసేవరా అన్న ఆనందం తండ్రి తల్లి పడిపోతారండి. కాబట్టి మా నాన్నకి ఆ తృప్తి కలిగేటట్టుగా చెయ్యి అన్నాడు. పరీక్షకి వెళ్ళాడు, గుండు సున్నా వచ్చింది, పక్కన పడేసాడు. నీ వల్ల కాదే. ఇంకొకరు ఎవరో చెప్పారంట, అయ్యా వెంకటేశ్వర స్వామిని పూజించు, కలియుగ ప్రత్యక్ష దైవం అంటే. ఆ తిరుపతి వెళ్ళాడంటే తెచ్చాడంట. తెచ్చి పూజ చేస్తున్నాడంట. పూజ చేసి అగరబత్తులు ముట్టించాడంట. ముట్టించి అనుకున్నాడంట, అగరబత్తి ముట్టిస్తే ఒక దగ్గర ఉండిపోతుందండి, అదంతా వ్యాపిస్తుంది. ఒక్క మార్కు ఇప్పించలేదు పరమేశ్వరుడు కానీ వినాయకుడు కానీ. ఈ రోజు నేను ఈ ధూపం వేస్తుంటే వాళ్ళకి ఎందుకు పీల్చడం, వాళ్ళకి అవసరం లేదని గబగబా అక్కడ పెట్టి ఒక తుండు కూడా తెచ్చి చింపి వినాయకుడి ముక్కికిను పరమేశ్వరుడి ముక్కికి గట్టి కట్టేశాడంట. కట్టేసి ఊదెత్తులు ఇచ్చాడంట. వెంటనే వినాయకుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అయిపోయాడు. ఒరే నాయన నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. ఇదేంటి ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు? 4 రోజుల పాటు మీకు పూజ చేస్తే మీరు ప్రత్యక్షం అవ్వలేదు, ఈ రోజు మీ ముక్కు గుడ్డ కడితే మీరు ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే, ఒరే 4 రోజుల పాటు పూజ నువ్వు ఎక్కడ చేసావు? కాణిపాకం నుంచి 10,000 పెట్టాను, కాణిపాకం నుంచి తెచ్చి 10,000 పెట్టాను అన్నావు. శ్రీశైలం వెళ్ళాను 10,000 పెట్టి లింగం తెచ్చాను అన్నావు. కానీ ఈ రోజు మా ముక్కు గుడ్డ కట్టావంటే మేము ఉన్నామని నమ్మి ముక్కు గుడ్డ కట్టావు కాబట్టి నమ్మకం ఉన్న వారికి నేను ప్రత్యక్షం తప్ప అది విగ్రహం 10,000కి తెచ్చాను, 20,000కి తెచ్చాను, అన్ని సంపారాలు పోసాను, ఇన్ని సంపారాలు పోసానంటే నేను పలకనురా. నీ భోగం కోసం నేను పలకను, నీ మనసుతో పిలిస్తే పలుకుతానన్నాడు. భగవంతుడు అన్నవాడిని నువ్వు ఏదో పెద్ద అని చెప్పి కాదండి, నన్ను నడిపిస్తున్నటువంటి పరమాత్మ ఈ రూపంలో ఇక్కడ భాషిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న చెప్పి ఆర్తితో తపనతో నువ్వు చేసినటువంటి పూజ పరమేశ్వరుడికి అభిషేకం అయిపోతుందండి. మీరు చూడండి, ఏ క్షేత్రానికి వెళితే కాశీ కాదండి, అసలు కైలాసం అనేది మోక్షస్థానం.
దక్షిణ కైలాసంగా పిలువబడుతున్నటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ఏమండి, అక్కడ అష్టోత్తరం రాసి ఉంది చూడండి. ఎక్కడైనా శ్రీకాళహస్తీశ్వరాయ నమః అని ఉందండి శివాష్టోత్తరంలో కానీ శతనామాలలో కానీ. మరి శివుడికి లేనటువంటి నామం అక్కడెందుకు పిలుస్తుంటే పలుకుతున్నాడు ఆయన? ఆయన కాని పేరు ఎందుకు పలుకుతున్నాడు? శ్రీకాళహస్తి అంటే, శ్రీ అంటే సాలిపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. వాటికి ఏమైనా గురువు ఉన్నారా? వేదాలు చదువుకున్నాయా? పూజలు చేసేయా? వాటి పేరుతో ఎందుకండి పరమేశ్వరుడు పిలువబడుతున్నాడు? ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం. ఎంతసేపు వెళ్ళామంటే శ్రీకాళహస్తీశ్వరుని 10 సార్లు దర్శనం చేసుకున్నామంటే కాదయ్యా. ఒక ఏమీ తెలియనటువంటి జంతువులు తరించిపోయి వాటి పేరుతో మనం పిలిస్తేనే శంకరుడు పలుకుతున్నాడు. ఏం చేసేయవి? ఆ పని నేను చెయ్యొద్దు, మనిషిగా పుట్టాను, ఆ పని నేను చేసి భగవంతుడి దృష్టి నా మీద పడేటట్టుగా చేసుకుని 10 మంది నేను నడిచిన మార్గంలో నడిచేటట్టుగా నేను బ్రతుకుతానన్న ఆర్తి నీకు కలగకపోతే నువ్వు ఎన్ని క్షేత్రాలు దర్శనం చేసినా, కాకరకాయ ఎన్ని తీర్థాల్లో వేసినా చేదొచ్చినట్టే. మన మనసులో మార్పు లేకుండా ఎన్ని క్షేత్రాలు తిరిగితే మాత్రం మనసులో మార్పు రావాలండి. ఆ స్త్రీ అంటే సాలిపురుగు అండి. దానికి ఏం తెలుసు అండి? సువర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఉండేదండి ఒక పురుగు. ఏ జన్మ పాపమో పురుగుగా పుట్టింది. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, వశకత, పశుత్వం, కీటత్వం, బహుత విహిగత్వాది జననం, సదాత పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారత్వం చేద్రు ఉదయమే కింతేన వపుష అంటారండి శంకరుడు. నాయన, ఎన్ని జన్మలు ఎత్తుతావు? ఒక కీటకంగా పుట్టినటువంటి సాలిపురుగు ఆ సువర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఈ లింగాకారాన్ని చూసిందంట. అనుకుందంట, అరే అందరూ బట్టలు కట్టుకుంటున్నారు, పాపం పరమేశ్వరుడు బోడిగా ఉన్నాడు, బట్ట లేదు, పాపం ఎండకి ఎండిపోతున్నాడు, వానకి తడిసిపోతున్నాడు, సిగ్గేయుదు, బట్ట కట్టడానికి నాకేముంది అవకాశం? కాకపోతే నాకు ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏంటంటే నా నోటిలో నుంచి దారం పుడుతుంది, గూడుగా అల్లుతాను, అందులో నివసిస్తాను, ఆహారాన్ని స్వీకరిస్తాను, వద్దనుకుంటే మళ్ళీ ఆ దారాన్ని లోనక పుచ్చుకుంటాను. ఈ శక్తిని నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు, నేనా తెచ్చుకున్నది కాదు కదా. ఈ శక్తిని భగవంతుడికి వాడతానని చెప్పి ఆ లింగం మీదకి వెళ్ళి ఒక తనలో ఉన్నటువంటి దారాన్ని చిన్న గూడుగా అల్లిందంట. స్వామి, ఈ బట్టతో నువ్వు భద్రంగా ఉండు, కొద్దిగా మానాన్ని కాపాడుకో, ఎండకి వానకి తడిసిపోకు, ఇబ్బంది పడిపోకు అని చెప్పి ప్రతిరోజు ఆ బట్టను అల్లేదంట. ఒకరోజు ఒక మహాత్ముడు వచ్చి దీపాన్ని పెట్టాడు. వాయుదేవుడు ఆ దీపాన్ని తొలగించాడు. తొలగేసరికి అగ్ని వెళ్ళి లింగం మీద పడిపోయింది. ఆ రోజు అల్లినటువంటి ఆ దారం కాస్త కాలిపోయిందని. ఈ సాలిపురుగు అనుకుందంట, స్వామి కాలిపోతున్నావు, ఒళ్ళు ఎంత బొబ్బలెక్కిపోతాయో, అంత బొబ్బలెక్కిపోయిన ఒంటికి నేను మందు రాయాలంటే నా శక్తే? నాకేముంది శక్తి? స్వామి, నీ ఒళ్ళు కాలిపోతుంటే నేను చూసి తట్టుకోలేను, ఇంక నేను నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎలా కాలిపో నాకు అనవసరం, నేను బ్రతికుంటుండగా నువ్వు కాలిపోతే నేను చూడను అని చెప్పి గబాలన మంటలలో తాను దూకేసి చచ్చిపోయిందని. వెంటనే భగవంతుడు అన్నాడంట, నీకున్న శక్తితో నాకు ఈ దారాన్ని అర్పించి అగ్ని అంటుకుంటే నేను కాలిపోతున్నానని చెప్పి బాధపడిపోయి నీ ప్రాణాన్ని వదిలావే, దీన్ని అడ్డం పెట్టుకొని నీకు భవిష్యత్తులో మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి మోక్షాన్ని ఇచ్చాడు. తరువాత పాము, ఏనుగు. ఒకనొక సందర్భంలో ఒక పాము, దానికి పూర్వజన్మ పుణ్యం అండి, లేదంటే భగవంతుడి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా అభిషేకం చేసి ఒక్కసారి ఒక్క పుష్పాన్ని వేయాలంటే కిందిరి జన్మ పుణ్యం లేకపోతే నువ్వెలా అంగీకరిస్తావు? కిందిటి జన్మ పుణ్యం లేకపోతే మీరు ఒక్కడు గుర్తు పెట్టుకోండి, నా అనుగ్రహం లేకుండా మీరు లోనకి ప్రవేశించలేరు అని చెప్పి భగవాన్ బాబా వారు అంటారండి. కాబట్టి ఇప్పుడు ఒక ఆలయానికి రావాలన్నా, ఒక క్షేత్రానికి నువ్వు వెళ్ళాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి, మన పూర్వజన్మ సుకృతం ఉండాలని. ఆ సుకృతం లేకపోతే మనం చేయలేము. ఒకవేళ చెయ్యాలన్న సంకల్పం ఉన్నా నువ్వేదో ఉపన్యాసం కానీ బయలుదేరుతావండి, ఎవరో ఒక ఫోన్ వస్తుందండి, వస్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. ఉపన్యాసంకి ఆయనే రావాలనుకుంటాడు, కానీ వచ్చేపటికి ఎన్నో అవరోధాలు సృష్టిస్తాడు. అదే కలిపురుషుడి లక్షణం అండి. భగవంతుడికి జీవుణ్ణి దూరం చేయడమే కలిపురుషుడి యొక్క లక్షణం. అందరికీ భక్తి ఉంటుందండి. ఈ లోకంలో భక్తి లేనివాడు ఎవరండి? చిట్ట చివరగా శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడైనా సరే భగవంతుని స్మరణ చేయాల్సిందే. మరి అటువంటిది ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళ కలిపురుషుడి యొక్క ప్రభావం, ఆగిపోతున్నారు. దాన్ని దాటుకొని ఎవరైతే రాగలడో వాడు ధన్యజీవుడు. ఇప్పుడు ఈ పాము పూర్వజన్మ సంపర్కం స్వామిని చూసింది. ఒక్క పుష్పాన్ని తెచ్చి తన నోటితో తెంపి చిన్న పువ్వుని తెచ్చి ఆ లింగం మీద వేసేదండి. వేసి చుట్టూ కమ్మి పై పడగ విప్పి స్వామికి అలంకారంగా మారేది.
ఒక ఏనుగు చూసి అనుకునేదంట, నా స్వామికి నాకున్న శక్తి ఏంటంటే నేను నీళ్లు తేగలను, నా స్వామికి అభిషేకం చేస్తానని చెప్పి ఆ సువర్ణముఖి నది తీరంలోకి వెళ్ళి నీరుని లాగి ఆ లింగం మీద ధారగా వదిలేదండి. లింగం మీద ధార వదిలేసరికి ఈ పుష్పం కాస్త కింద పడిపోయేదండి. కొన్ని రోజులు ఇలాగే జరిగింది. పాము వేయడం, ఏనుగు మళ్ళీ నీళ్ళు పోయడం. ఈ పాము అనుకుందంట, నేను రోజు పూజ చేస్తున్నాను, ఎవరు తీసేస్తున్నారు దీన్ని అని చెప్పి చూసి ఏనుగు నీళ్లు పోయడం చూసింది. ఓహో, నేను చేసిన పూజని ఇది భ్రంశం చేస్తుంది. ఆ పాము బుద్ధి లేదు కదండి. అదేమనుకుందంటే తాను కూడా పూజ చేస్తున్నాను అనుకోలేదు, నేను చేసిన పూజ పాడు చేస్తుంది. మిగతా జీవులకి మనుషుడికి అదే తేడానండి, బుద్ధి లేనటువంటివి అవి. చీమ ఎంత ఇసుక పంచదార జల్లండి, చిన్న రేణువులుగా ఇసుక వదిలేస్తుంది, పంచదార తినేస్తుంది. మనకు ఉందా శక్తి? ఎక్కడో వంటగదిలో ఆ తల్లి పాలు కాస్తుంది, తెల్లవారు చూసేసరికి ఏ చిన్న రంధ్రంలో నుంచి వచ్చి పిల్లి పాలు తాగేస్తుందండి. మనం చేయగలం ఆ పని? ఒక ఎలుక తనకున్నటువంటి పాండిత్యాన్ని ఉపయోగించి ఏదైనా చేయగలదు. ఒక గుడ్లగూబ అతి చిన్న శబ్దాన్ని వినగలదు, పెద్దది వినగలదు. మనకన్నా గొప్ప శక్తి వాటికి ఉందని, కానీ వాటికి బుద్ధి జ్ఞానం లేదండి. విషం చొక్క కలిపితే పాలు ఈ పిల్లిది తాగకూడదు, చచ్చిపోతానని విచక్షణ దానికుండా తాగేస్తుందండి. మనిషికి ఆ జ్ఞానం ఉంది, ఇది మంచా చెడా విచారణ చేస్తాడు. ఇప్పుడు ఈ పాము ఏమనుకుందంటే, ఏనుగు అభిషేకం చేస్తుంటే నా పూజ పాడు చేస్తుంది, దీన్ని లేకుండా చేస్తే నేను రోజు పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఏనుగు సువర్ణముఖి నది తీరంలోకి వెళ్ళేసరికి ఇది వెళ్ళిందండి. నీరు సర్ర లాగితే ఆ తొండంలోకి పాము వెళ్ళిపోయింది. పాము వెళ్ళిపోయి కుంభస్థలంలో కరవడం మొదలుపెట్టిందని. దీనికి తెలిసిపోయింది ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఏ హాస్పిటల్కి పరిగెడతామా, ఏదో ఇబ్బంది వచ్చేసింది, ఉపద్రవం వచ్చేసింది, ఎలాగోలా బ్రతుకుతామని కాదండి, గబగబ 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 పరమేశ్వరుడి దగ్గరకు వచ్చిందని. స్వామి, ఏమిటో జరిగిపోతుంది ఆ శరీరంలో, ఇక్కడతో ఈ శరీరం పని అయిపోయినట్టే నాకు కనిపిస్తుంది. ఇగో చిట్ట చివరి అభిషేకం చేసి బాధ భరించలేక అక్కడ గుద్దుకుంటూ ఆ కుంభస్థలం బద్దలైపోయి చచ్చిపోయిందని. ఎప్పుడైతే అది చచ్చిపోయిందో లోనున్న పాము అది చచ్చిపోయిందండి. వెంటనే ఆ లింగాకారం బద్దలైందండి. బద్దలై పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి చనిపోయిన సాలిపురుక్కి, ఏనుక్కి, పాముకి మూడింటికి సశరీరాలను ఇచ్చి ఒక్క మాట అన్నాడు, మీ భక్తి మనసుతో చేసింది. మీరేమైనా పూజలు నేర్చుకున్నారా, ఉపదేశాలు పొందారా, శాస్త్రాలు చదువుకున్నారా, దర్శనాలు చేశారు? ఏమీ లేదు. మీకున్న శక్తిని నా కోసం వాడారు, నేను లేకపోతే బ్రతకలేను అని చెప్పి భావన చెందారు. ఇక నుంచి ఈ క్షేత్రంలో మీ ముగ్గురు పేర్లతోనే పిలిస్తేనే నేను పలుకుతాను, వాడికి మాత్రమే మోక్షాన్ని ఇస్తాను. ఈ సృష్టి ఉన్నంత వరకు దక్షిణ కైలాసంగా పిలువబడుతున్నటువంటి ఈ క్షేత్రానికి మీ పేరే ఇక్కడ లింగాకారంతో నేను పిలువబడతాను, మీ పేరుకి అంతటి సార్థకత ఇస్తాను, మీకు మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పి ఆ 3 జంతువులకి మోక్షాన్ని ఇస్తే శ్రీకాళహస్తీశ్వరుడుగా శంకరుడు అక్కడ పిలువబడుతున్నాడండి. ఏమండి, ఒక బుద్ధి లేని, జ్ఞానం లేని 3 జీవులు తరించిపోయి మోక్షానికి వెళ్ళిపోయి ఇప్పటికీ కూడా వాళ్ళ పేర్లతో పిలిస్తేనే, ఆ జంతువుల పేరు పిలిస్తేనే శంకరుడు పలుకుతున్నాడు. బుద్ధి జ్ఞానం ఉండి ఇంతటి మహదైశ్వర్యం కలిగినటువంటి మనుష్యుడు మనం ఎలా తరించాలి, ఆ ఆలోచన మనిషికి రావడానికి ఈ ప్రవచనాలు వచ్చాయండి. ఈ ప్రవచనం ఎందుకు వచ్చిందంటే, కూర్చున్నారేదో పాండిత్యాన్ని ప్రదర్శించడానికి, విన్న వాళ్ళకి ఏమీ చేత కాకుండా కూర్చున్న వాళ్ళ కోసం కాదండి. భగవంతుడి మాట ఎన్నిసార్లు చెప్పినా, ఎక్కడ చెప్పినా తల ఒగ్గి వినాల్సిందే. కురుక్షేత్రంలో అంపశయ్య మీద భీష్ముడు ఉన్నాడండి. కురుక్షేత్రం అయిపోయింది, 11 అక్షనీయుల సైన్యం యువతల, 7 అక్షనీయుల సైన్యం అవతల, అందరూ పోయారండి. పాండవులు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఒకరోజు ధర్మరాజు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడండి. నమస్కారం పెట్టుకున్నాను. ఆయన తపస్సులో కూర్చున్నాడు. తపస్సు నుంచి లేచిన తర్వాత ధర్మరాజు అన్నాడంట, మహానుభావ, ఈ సమస్త లోకాలు నీ పాదాక్రాంతం, మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారు అంటే ఆయన అన్నాడని ఒక్క మాట, ఇప్పుడు నేను చెప్పిన మాటే. భగవన్ భీష్మ తుపోనేత గతిం మనః మాత పిత భ్రాత నివాస శరణం సూరుతు గతిర్గమ్యం సర్వం నారాయణ. భగవన్ భీష్మ, కృష్ణుడు అన్న మాట అండి. భగవంతుడైనటువంటి భీష్ముడు కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉండి నన్నే స్మరణ చేస్తున్నాడు. ఎలా? ఏదో వచ్చి ఏదో ఇస్తామని కాదు, మాత పిత భ్రాత నివాస శరణం సుహృత్ గతిర్గమ్యం సర్వం నారాయణం. నా తల్లివి, నా తండ్రివి, నా సమస్తానివి నువ్వే, నీవే తప్పయ తప్పరం బెరుగమన్నింపదగు దీనుడిన్, రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి పిలుస్తున్నాడయా. ఆయన కోసం నేను తపస్సు చేస్తున్నాను అన్నాడని.
భక్తుడు కోసం భగవంతుడు పరితపించాలి, పరివేదన పొందాలండి. భగవంతుడు ఏమండి నేను దిక్కుమాల వాడినండి, నేను కటిక దరిద్రుడండి, నువ్వు రక్షించని ఎన్నాళ్ళు నీ దరిద్రం చెప్తావు. నీ కోసం ఫలానా వాడు రా అని చెప్పి భగవంతుడు ఉలిక్కిపడి నీ కోసం రావాలండి. అది భీష్ముడు చేసిన పని. ఆ శరణాగతి నీలో ఉంటే భగవంతుడి కోసం నువ్వు కాదయా, భగవంతుడు నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. వెంటనే పాండవులు 5గురిని తీసుకొని కురుక్షేత్రానికి వచ్చేసాడు. కృష్ణుడు ఎదురుగుండా నిలబడ్డాడు, చూశాడు. పోల్చగలడా? 45 రోజులు అయిపోయింది. మహానుభావుడు అంపశయ్య ఎక్కిపోయాడు. అంపశయ్య ఎక్కి రక్తం అంటే బాణాలు ఉన్నాయి, ములికిల మీద పడుకున్నాడండి. దిగిపోతూ ఉంటే రక్తం కిందకి జారిపోతుంటే మాంసం ఎండిపోతే ఎండకి వానకి వర్షానికి శరీరం బాగా శుష్కించిపోయి బయట వదిలేసినటువంటి ఒక టార్పాను ఒక 4 రోజుల పాటు వదిలేసి ఎలాగైతే చివికిపోతుందో భీష్ముడి శరీరం అలా చివికిపోయిందండి. చివికిపోతే అప్పుడు వెళ్ళి అన్నాడు, భీష్మ నీ కోసం వచ్చాను అని అన్నాడు. స్వామి వచ్చావు, పలకడానికి నోరు వాక్కు లేదు, చూడడానికి దృష్టి తగ్గింది అని చెప్తే కృష్ణుడు ఒక్కసారి చెయ్యి పెట్టి సమస్త బలాన్ని ఇచ్చేసాడండి. ఇచ్చేసి చూడు నా దర్శనం ఇస్తున్నాను అని చెప్పి దర్శనాన్ని ఇప్పించి ఒక్క మాట అన్నాడు, భీష్మ నీకు తెలిసిన ధర్మాలన్నీ ధర్మరాజుకు ప్రబోధం చెయ్యు అని చెప్పాడండి. ఏమండి 96 సంవత్సరాల వయసు అండి అప్పటికి ధర్మరాజుకి, కురుక్షేత్ర యుద్ధం అవుతున్నప్పటికీ. అయితే నువ్వు ధర్మాలు చెప్పవయ్యా, సింహాసనం మీద కూర్చుని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తాడు ధర్మరాజు అని చెప్పాడు. అయితే అంతవరకు ధర్మరాజుకి ధర్మాలు తెలియవా? యుధిష్ఠిరుడు అని చెప్పి పేరు వచ్చింది ధర్మరాజుకి. ఎంతటి ధర్మనిరత పరాయణుడు అంటే అసలు ధర్మరాజుకు మించినటువంటి ధర్మపరాయణుడు లేడు కాబట్టి ధర్మరాజు అని పిలిచారండి. మరి అటువంటి వాడు 96 సంవత్సరాలు వృద్ధుడైపోయి భీష్ముడి దగ్గరకు వచ్చి మరణశయ్య మీద ఉంటే నువ్వు ధర్మాలు చెప్పవయ్యా, ధర్మరాజు వింటారంటే తెలియని ధర్మాలు చెప్తాడా భీష్ముడు? కానీ తల ఉంచి 27 రోజుల పాటు విన్నాడండి ధర్మరాజు. ప్రతిరోజు వచ్చి వినేవాడండి. ఎందుకు? ధర్మం అనేది నీ జీవిత పర్యంతం నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత వృద్ధాప్యం వచ్చేసినా, ఎన్ని నేర్చుకున్న ధర్మం చెప్పేవారు ఉంటే నువ్వు తల ఒగ్గి వినడం నేర్చుకో అని చెప్పడానికి మనకి ధర్మరాజు చెప్పినటువంటి సంఘటన మనకు పాఠం కాదా? అందుకు కదువు నిలబడ్డాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు. నాకెందుకయ్యా నువ్వు చెప్పే ధర్మం నాకు తెలియందా? సింహాసనం మీద కూర్చున్నాను, ఏ పరంధాముడి యొక్క అనుగ్రహం కావాలని చెప్పి అర్రుడు చేస్తున్నాడు ఆ పరమాత్మ నాతో సోదరుడైనటువంటి అర్జునుడికి రథసారథ్యం పట్టాడు. కుడివైపు వెళ్ళాలంటే కాలుతో తన్నేవాడు, ఎడం వైపు వెళ్ళాలంటే ఎడం కాలుతో తన్నేవాడు. వరుసలు పడిపోతున్నా ఒక పరమ భాగవతోత్తముడికి విజయాన్ని ఇవ్వాలని చెప్పి కృష్ణుడు అంతగా దిగిపోయాడండి. అటువంటి కృష్ణుడి యొక్క సారథ్యంలో సింహాసనం మీద కూర్చుని అందరూ కూడా హస్తగతులైపోతే, పాదాక్రాంతులైపోతే, అంపశయ్య మీద ఉండే మరణశయ్యకు దగ్గరగా ఉన్నటువంటి భీష్ముడు చెప్పినటువంటి ధర్మాన్ని 27 రోజుల పాటు విన్నాడంటే అది ధర్మనిరతండి. మనిషి నువ్వు బ్రతికున్నంత కాలం కూడా ధర్మాన్ని విను విను విను. ఎందుకు అహంకరిస్తున్నావు? ఏం తెలిసిన అహంకరిస్తున్నావు? అన్నీ నాకు తెలుసండి, అన్నీ నా వల్ల జరిగిపోతాయండి, నాకు లేనిది ఏమని చెప్పి అహంకరిస్తున్నా. కానీ భగవంతుడి దృష్టి కానీ పక్కకు తెప్పిపోతే నీకున్నటువంటి బలం కానీ నీకున్నటువంటి రక్షణ కానీ ఏది నీకు పనికిరాదండి. ఆయన అనుగ్రహం ఉన్నవాడే. రక్షణము లేక సాధుడు రక్షితుడికి సమత చేసి రాయుడు ఎందుండు, రక్షణను 1000 కలిగిన శిక్షితుడికి కరుడు పాప చిత్తుండు ఒకటి. భగవంతుడి యొక్క అనుగ్రహంగానే ఉంటే కటిక దరిద్రం అనుభవిస్తున్నా, తినడానికి తిండి లేకపోయినా నీ ప్రాణాన్ని నిలబెట్టి నీ వంశాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రయత్నం భగవంతుడు చేస్తాడండి. ఏం వినలేదా కుచేరుడు యొక్క వృత్తాంతంలో? భాగవతంలో కుచేరుడు ఉన్నాడు, సుధాముడు పేరు సుధాముడు. కానీ అందరూ కూడా నిక్నేమ్ కుచేలా కుచేలా. కుచేలం అంటే కూ అంటే చిరిగిపోయిన, చేలం అంటే బట్ట అండి. ఎప్పుడు చూడు చిరిగిపోయిన బట్టలే. దరిద్రం ఎంత అనుభవిస్తున్నాడో చూడండి. బహుసంతానం, కునుకునక్క మీద తాటిపండు పడ్డం అంటారు కదా, అసలే దరిద్రం బట్ట కట్టుకోవడానికి లేదంటే ఇంటి నిండా సంతానమే. భార్య అనేదంట రోజు కుచేరుడు అడుక్కుని వస్తే ఆ తెచ్చినటువంటి పదార్థం వండితే సగం మంది పిల్లలకి సరిపోయేవి కాదంటండి. ఎంత దరిద్రానికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు నేను కుచేల వృత్తాంతాన్ని నేను చెప్పను కానీ చిట్ట చివరి పిల్లలకి పాలు పెడుతుంటే రక్తం వచ్చేసిందంటండి. అంటే పాలదార కూడా ఒంటిలో ఆరిపోయిందండి. ఒకరోజు భార్య ఎందంట, ఏమండి ఎంత దరిద్రం అనుభవించేస్తున్నావు, నీ స్నేహితుడు కృష్ణుడు అంటున్నావు కదా, సాందీప మహర్షి దగ్గర 67 రోజుల పాటు మీ ఇద్దరు స్నేహ భావనతో ఉన్నారంటున్నావు కదా, కృష్ణుడు ఇప్పుడు అపరయ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు మధురా నగరంలో. నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి కాసింత అడిగి రాకూడదు, మన దరిద్రం పోతుందని కుచేలుడు గెంతులాడానంటండి. అమ్మయ్య ఎన్నాళ్ళకి నా కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి. ఎందుకు?
ఇన్నాళ్ళు కృష్ణ 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 అని చెప్పి ప్రతిరోజు అనుకునేవారు, ఎప్పుడు కృష్ణుని చూస్తానా, వెళ్ళిపోదామంటే మధురా నగరానికి వెళ్ళాలంటే ఇట్టించి నెల రోజులు అట్టించి నెల రోజులు 2 నెలల పాటు ప్రయాణం చేస్తే, ఏమయ్యా నువ్వు కృష్ణుడి దర్శనానికి వెళ్ళిపోతున్నావు, ఈ 2 నెలలు బచ్చి వెళ్ళగా తెచ్చేవాడు నువ్వే వెళ్ళిపోతే మా బ్రతికి ఏంటని భార్య అనేదండి. ఇప్పుడు భార్య అంటుంది వెళ్ళమని. కుచేలుడు గెంతులేసాడంట. ఏమండి ఏ రోజైనా వాళ్ళ గెంతేమా, అమ్మా నా శంకరుడి కోసం నేను వెళ్తున్నాను ఆలయానికి, ఎంత అదృష్టం నాకు పట్టేసిందని చెప్పి ఆ పొంగు మనకి ఎప్పుడైనా కలిగిందా? నేను అభిషేకం చేయకపోతే అక్కడ ఎవరు ఉండండి, దీపధూప నైవేద్యాలు ఉండవండి అని వెళ్ళే వాళ్ళమే తప్ప, నా శంకరుణ్ణి చూసి అదృష్టం నాకు వచ్చిందని చెప్పి గెంతులేసి ఆనందంతో సంతోషపడిపోయి గెంతులేసి అదృష్టం ఉంటే నువ్వు కుచేలుడు అయిపోతావు. అయితే ఏమంటే కుచేలులా చిరిగిపోయిన బట్టలు కట్టు కాదండి, అనుకుంటూ బయలుదేరాడంట కృష్ణుడి దగ్గరికి వెళ్తానని. ఏదో అడిగేద్దాం కాదు, కృష్ణుడిని చూడాలి ముందంతే. అడుగు ముందుకేసి అనుకున్నాడంట, ఏమే రోగిష్టి దగ్గరకు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, గురువు గారి దగ్గరికి వెళ్తే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, దేవాలయానికి వెళితే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఈ 4 సందర్భాల్లో ఏ మనిషి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, అది మహాదోషం అని చెప్పింది కదా శాస్త్రం. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, ఏదైనా కాసింత ఉంటే ఇవ్వవే అని అడిగిందట. పాపం ఆవిడ అంతా చూసింది ఏమీ లేదు, గబగబ పక్కింటికి వెళ్ళిందంట. ఏమమ్మా మా ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఏమైనా ఉంటే ఇవ్వవా అని అంటే, ఆవిడ కొద్దిగా తెలివైందే. వాళ్ళ ఇంటిలో ఎప్పుడు వాడకుండా బూజు పెట్టేసినటువంటి కాసిన అటుకులు ఉంటే ఎందుకు పారేయడం, ఈవిడ అడిగింది కదా అని ఇచ్చేసిందండి. ఏమంటే దానం అనేది అలా ఉండకూడదని చెప్పి ధర్మశాస్త్రం చెప్పిందండి. దానం నువ్వు వాడడానికి పనికిరాని వస్తువు ఇచ్చింది దానం కాదండి, నువ్వు వాడగలిగిన సమర్థత ఉండి అది లేకపోతే నాకు అవ్వదు అనుకున్నప్పుడు ఇచ్చిందే నిజమైన దానం అండి. చిరిగిపోయిన బట్టండి మా ఆవిడ కడితే, ఏమే ఆ మూలన చిరిగిపోయింది, నువ్వు ఎప్పుడూ కడ్డంలేదు ఇచ్చే దానం అయిపోతుందంటే దానం కాదండి. ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే 4 పిడికిలు అటుకులు ఇచ్చేసింది. ఈవిడ పరమభక్తితో తెచ్చి భర్తకి ఆ మూట కట్టి, ఆ చిరిగిపోయిన వస్త్రంలో మూట కట్టి ఇచ్చేసింది. కుచేలుడు దాన్ని బొడ్డు కట్టుకొని గబగబ బయలుదేరుతున్నాడంట. ఏమండి కృష్ణ వచ్చేస్తున్నానయా నీ దర్శనానికి, నా అదృష్టం పండిపోయిందని చెప్పి పరిగెడుతున్నాడు. వెంటనే మధురా నగరంలో ఉన్నటువంటి కృష్ణుడికి కుచేలుడు బయలుదేరిన వార్త తెలిసిపోయిందండి. నువ్వు ముడుపు కట్టి స్వామి నేను వచ్చేస్తున్నాను, రిజర్వేషన్ దొరకలేదు, లేదంటే జనరల్ కంపార్ట్మెంట్, లేదంటే నానా ఇబ్బందులు పడిపోతున్నాను, 360 రూపాయల దర్శనం ఉందా, లేదంటే 5,000 రూపాయల దర్శనం, భగవంతుని కూడా మనం కొనేస్తున్నాం అండి. 5,000 రూపాయలకి నీ దర్శనం, 10,000 రూపాయలకి నీ సేవ, ఇలా మనం భగవంతుడికి రేటు కట్టి ఈ రేటుకు నువ్వు దొరుకుతావని చెప్పి ఆయన కూడా రేటు కట్టేసి మనం వెళ్ళిపోయి దర్శనం చేసేస్తే ఆయన అనుకోరు, అదిగో రావాడు వచ్చాడు రా పెద్ద ఊరి నుంచి, అదిగో వచ్చాడే పార్వతి చూడని చెప్పి పరమేశ్వరుడు అనాలండి. కుచేలుడు బయలుదేరితే కృష్ణుడు అన్నాడంట రుక్మిణీదేవితో, వచ్చేస్తున్నాడే నా కుచేలుడు, పాపం ఎంత దరిద్రంలో ఉన్నాడు, వాడికి ఏ శక్తి ఉంది, నువ్వు వెళ్ళి వాడికి నిద్ర పుచ్చేటట్టుగా చెయ్యి, నిద్ర వచ్చిన ఉత్తర క్షణంలో తెచ్చి తిన్నగా నా మందిరం దగ్గర పెట్టే అని చెప్పాడు. కుచేలుడు పరిగెడుతున్నాడు, కృష్ణ కృష్ణ కృష్ణ, అనునిత్యం కృష్ణనామమే. ఎప్పుడు చూసినా ఎలాగైతే ప్రహ్లాదుడు ఆ భాగవతంలో భగవంతుని ఎక్కడ చూసావరా నారాయణుడేడి అని చెప్పి హిరణ్యకశిపుడు అడిగితే, నారాయణుడేడు అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఆసలీలా నిద్రాదులు చేయుచున్ లక్షింపుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగులి చింతామృత స్వాద సంధానుండై మరిచన సురారీసుతుడే తద్విశ్వమంభూవరా. మంచినీళ్ళు తాగుతుంటే, తింటుంటే, ఆడుతుంటే, పరిగెడుతుంటే, ఆడుతుంటే, ఏది చేస్తున్నా భగవంతుడే గుర్తొచ్చేవాడు ప్రహ్లాదుడికి. అలా కుచేలుడికి ఏది చేస్తున్నా భగవంతుడే గుర్తొస్తున్నాడు. కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరి వచ్చేసాడు. వెంటనే అమ్మవారు ఏం చేశారంటే, బాగా ఎండైపోయింది, కాసింత నిద్రపోదామని ఒక చెట్టు కిందకి వెళ్ళాడని. అమ్మ ఆవహించింది, బాగా నిద్ర పట్టేసింది, వచ్చేసాడు. తిన్నగా మధురా నగరంలో కృష్ణుడి యొక్క మందిరం దగ్గర దించేసాడు. ఈయన ఎప్పుడో లేచి కళ్ళు పులుగునట్టుగా వెళ్ళిపోతున్నా ఆయన పిలిచి, నాయన మహాత్మా మధురా నగరంకి వెళ్ళాలి, ఇంకెంత దూరం ఉంది అని చెప్తే ఆయన పక్కుని నవ్వాడంట. ఎందుకయ్యా నవ్వుతున్నావు అంటే, ఇదే మధురలో ఉండి అడుగుతున్నావే అని అడిగాడు. ఇది మధుర వచ్చేసానా, పోనీలేనైనా కృష్ణ నిలయం ఎక్కడ ఉంది, మళ్ళీ నవ్వాడంట. కృష్ణుని ఆలయం దగ్గరే ఉన్నావయ్యా
అంటే నేను అనుకున్నానంటే ఏంటో నిద్ర అంత నిద్ర పట్టేసింది, ఇంతతో ఇప్పుడు నడిచేసాను, అసలు శరీరానికి బడలేగలేదు, కృష్ణుడి దగ్గరకు వచ్చేసాను, చెమట్లెక్కిపోయి అల్లాడిపోయి ఇంక నేను దర్శనం చేస్తానా చెయ్యినా, మరి లేదురా నాయన, అనారోగ్యం వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఇబ్బంది పెట్టేశారు, 12 కంపార్ట్మెంట్లో నింపేశారు, తోసేశారని చెప్పి మనం బెంగెట్టుకుని శరీరానికి రోగం కాదండి. నీకు భగవంతుడి దర్శనం అలసట లేకుండా అయిందంటే నీలో ఆర్తి ఉన్నట్టండి. నీ ఒంటికి బాగా కష్టం కలిగేసి ఎందుకు వచ్చాను రా దేవుడు అంటే నీలో భక్తి లేనట్టే లెక్కండి. కుచేరుడు కృష్ణ మందిరం దగ్గరికి వచ్చేసాడండి. వచ్చేసరికి ఇంక సరే ఆ కథంతమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి కృష్ణుడు చూసి గబాల కృష్ణుడు తన మందిరంలోకి తీసుకెళ్లి తాను రుక్మిణీదేవితో సత్యభామతో ఉన్నటువంటి శయన మందిరం మీద కూర్చోబెట్టాడండి. కూర్చోబెట్టి కిందన కృష్ణుడు కూర్చొని కుచేలుడి యొక్క పాదాలు కడిగి తాను కొద్దిగా తీర్థోదకంగా స్వీకరించి భార్యలకి పిలిచిచ్చి ఆ నెత్తిన నీళ్లు చల్లుకున్నాడు. పరమ భక్తుడైన వాడు ఎవరున్నారో వాడి కోసం నేను చూస్తాను పార్వతి, పరమ భాగవతోత్తముడు నా దగ్గరకు వస్తే అది నాకు కన్నుల పండుగ అని చెప్పి భగవంతుడు ఆనాడు ప్రకటన చేశాడండి. కూర్చోబెట్టాడు. కుచేలా అన్ని కబుర్లు చెప్పాడు. ఏమైనా తెచ్చావురా అంటే, స్వామి నేనేం తేలేదు స్వామి అంటే, లేదురా ఏదో ఒకటి తెచ్చి ఉంటావు, నువ్వు నా దగ్గరకు వస్తే ఉత్తి చేతులతో వస్తావా అంటే, వాసన చెమట కంపు ఆ బొడ్డునున్నటువంటిది తీసాడండి. ఇప్పేసరికి అటుకులకి నీళ్ళు తగిలితే ఏమవుతుందండి, బాగా ఉబ్బిపోతాయి, అందులో చెమట వాసన వచ్చేస్తూ నల్లగా బూజెక్కిపోయి తీశాడంట. నా కోసం తెచ్చావురా అని చెప్పి గబాల్లో ఒక పిడికిడి తీసి నోట్లో పుచ్చుకున్నాడంట. బా ఎంత బాగున్నారా, మీ ఆవిడ కట్టిందా, బాగున్నారా అని తృప్తిగా ఇంకొక పిడికిడి తీస్తే లక్ష్మీదేవి ఆ గబాలను పెట్టిందట. ఆపు స్వామి, ఒక్క పిడికిడి తిన్నావు చాలు, నువ్వు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పి ఆపేసింది లక్ష్మీదేవి. ఆపేస్తే కుచేరుడిని ఒక్కసారి గాఢాలింగనం చేసుకున్నాడంటండి కృష్ణుడు. స్వామి ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అంటారు కదా రామచంద్రమూర్తి, 8 అడుగులు పొడుగుతూ ఉంటాడు మహాత్ముడు. అంత పొడుగుతో కృష్ణుడు ఉన్నాడండి. కుచేరుడు పొట్టివాడండి. ఇలా గబుక్కుని గట్టిగా ఆలింగనం చేసేసరికి ఎక్కడికి వచ్చాడండి. ఎక్కడికి వస్తే ఇలా పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఇక్కడ స్వామి యొక్క హృదయంలో ఎవరుంటారు, హృత్కమరవాసిని స్వామి హృదయంలో అమ్మవారు ఉంటారు. ఎప్పుడైతే కుచేరుని ఇలా గాఢాలింగన చేసిందో ఇక్కడికి తగిలిందండి వాడి తల. ఇక్కడ ఎవరున్నారు, అమ్మవారు ఉన్నారు. అమ్మవారి యొక్క పాదం కుచేరుడి తలకు తగిలిందండి. ఎప్పుడైతే అమ్మ పాదం కుచేరుడి యొక్క తల తగిలిందో వాడికి రాత ఏముందంటే శ్రీ క్షయ అని రాసి ఉందండి. శ్రీ అంటే లక్ష్మీదేవి, క్షయం అంటే నాశనం అయిపోవడం. వాడికి ఎంత దరిద్రం ఉందంటే వాడు ఏది పట్టుకున్న మశానమే, కాలం కలిసి రాదు, ఒకవేళ వచ్చినా తనకు తినడానికి అర్హత ఉండదు. అది దరిద్రం అంటారు. లక్ష్మి అంటే కేవలముగా నీ ఇంట్లో ధనం ఉండడం కాదండి, ఉన్నటువంటి దాన్ని నువ్వు అనుభవించడం నిజమైనటువంటి లక్ష్మి. నాకు బోల్డంత ఐశ్వర్యం ఉందండి, ఉదయం కాసింత అంబలి, మధ్యాహ్నం కొద్దిగా 2 మెతుకులు, రాత్రి ఒక్క చపాతి, దీనికోసం ఐశ్వర్యం ఎందుకండి? ఏమండి ఐశ్వర్యం అంటే కేవలంగా బీరువాలో పెట్టుకోవడానిక కాదు కదా. నువ్వు ఏది తెస్తున్నావో పూర్ణంగా నువ్వు అనుభవించడం నిజమైనటువంటి ఐశ్వర్యం. ఎప్పుడైతే కుచేలుడు ఇచ్చినటువంటి ఐశ్వర్య ప్రసాదం స్వీకరించి ఇలా పట్టుకున్నాడో లక్ష్మీదేవి వీడి దగ్గర నిలబడదు. భగవంతుడు ఎప్పుడూ నీ రాతను మార్చేయడండి, నీ రాతను తీసేయడు. రోజు వీడు ఆలయానికి వస్తున్నాడో వీడికి ఏ దరిద్రం లేకుండా చేసేద్దాం, ఆయన చేయడు. వీడు రాడు కాబట్టి వీడికి సమస్త దరిద్రాలు ఇచ్చేద్దాం, అది ఆయన లక్షణం కాదండి, అది మనుష్యుడి లక్షణం. మరి ఆయన అలాగే చూస్తే ఆయన కూడా భగవంతుడు ఎందుకయ్యాడు? ఆయన సమదృష్టి, సర్వకర్మ సాక్షీభూతం, అన్నింటినీ చూస్తూ ఉంటాడు. ఒక లైట్ వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు, ఒకడు దొంగతనానికి వెళ్తాడు, ఒకడు కామోపభోగాల కోసం చూస్తుంటాడు, ఒకడు జోదం ఆడుతూ ఉంటాడు. పాపం లైట్ సాక్షి, నువ్వు ఎలా వాడుతావు అనేది నీ ఇష్టం. భగవంతుడు అన్నవాడు సాక్షీభూతుడు, నువ్వు దేనికి వాడుతున్నావు నీ ఇష్టం. ఎప్పుడైతే కుచేలుడు పరమధర్మంతో ఉన్నారో రాతను తీసేయలేదండి. శ్రీక్షయ ఈడి దగ్గర లక్ష్మీ నిలబడదని రాసి ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే అమ్మ పాదం తగిలిందో భగవంతుడి యొక్క కృప పడిందో అక్షరాలు మారేయండి, అట్నుంచి తిరగబడ్డాయి, అయ్యే అక్షరాలు తిరగబడ్డాయి. యక్షశ్రీ, స్త్రీ క్షయ, యక్షశ్రీ. యక్షుడు అంటే కుబేరుడు అండి. కుబేరుడు అంత ఐశ్వర్యవంతుడు అయిపోతావురా అని చెప్పి రాత మారిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదం తగిలేసిందో స్త్రీ క్షయ రాత మారిపోయింది, యక్షశ్రీ మారిపోయింది. ఎప్పుడైతే కుబేరుడు అంత ఐశ్వర్యవంతుడు అయిపోయాడో మీరు ఒక్కటి గమనించండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళామండి, మేము బోల్డని కోరుకున్నామండి అంటే నువ్వు వెంటనే ఈ పూజ అయిపోయినామంటే మా ఇంటికి స్లాబ్కి పెద్ద కన్నం పడిపోయి నోట్ల వర్షం కురిసేయడం కాదండి.
నీ దరిద్రం పోయింది అనడానికి గుర్తు ఏంటంటే ఎవడో ధర్మాత్ముడు వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాడు, వాడి రూపంలో భగవంతుడు వస్తాడని. కుచేరుడికి ఎప్పుడైతే ఇక్కడ రాత నారిందో అక్కడ ఎంత అద్భుతం జరిగిందో తెలుసా? ఆ రాజు మహారాజు పక్క దేశానికి వెళ్తున్నాడని. ఈ కుచేరుడు ఉన్నటువంటి ఈ దరిద్రం అనుభవిస్తున్నటువంటి పల్లె నుంచి వెళ్తున్నాడని. ఈ రాజు అనుకున్నాడంటే నా రాజ్యంలో ఇంత దరిద్రమా, రేపన్న రోజు 100 మంది రాజులకు ఆహ్వానపరుస్తాను, వాళ్ళు వచ్చి ఏమయ్యా ఏం పరిపాలన చేస్తున్నావు, ఇదేంటి ఎలా ఉంది నీ రాజ్యంలో, ఈ వీధి అంటే నా బ్రతుకు ఏమవ్వాలి, నా గౌరవం ఏమవ్వాలి. వెంటనే మంత్రిని పిలిచాడంట, నేను ఇప్పుడు మీకు శాసిస్తున్నాను, ఖచ్చితంగా 9 రోజులు ఈ దరిద్రం అంతా పోవాలి, పెద్ద పెద్ద భవంతులు వచ్చి అందరూ ఐశ్వర్యవంతులు అయిపోవాలి అని చెప్పి సీఎం వస్తే ఆ గ్రామం ఎలాగైతే మారిపోతుందో అలా మార్చేయమన్నాడండి. కుచేలుడు వచ్చేసరికి పరమైశ్వర్యవంతులు అయిపోయారండి, దరిద్రం అంతా పోయిందండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఐశ్వర్యం? భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడైతే కలిగిందో నీ దరిద్రానికి ఇచ్చే చెయ్యి ఎక్కడో ఉంటుందండి. వాడి రూపంలోనే వస్తాడు తప్ప భగవంతుడు అన్నవారు శంకు చక్ర గదా పద్మాలతో నీ ముందు సాక్షాత్కరించి ఎవరైనా ఏం కావాలో కోరుకోరని అననండి. నీ కష్టాన్ని తీర్చడానికి, నీ ఉపద్రవాన్ని తీర్చడానికి, నీలో మార్పు రావడానికి, నీ బాధను తొలగించడానికి ఎవడో ఒక మహాత్ముని నీ ఇంటికి ముందుకు పంపిస్తాడు. నువ్వు అక్కడ కూడా దరిద్రం పోరా అంటే మరి నిన్ను బాగు చేసిన వాడు ఎవడో ఉండడండి. ఒక గురువు వచ్చి నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో పాదం పెట్టాడంటే ఏదో ఆశించి ఆయన ఏదో పొందేయారని కాదండి. ఒక గురువు నీ కంటికి కనబడ్డాడో నీ జీవితంలో పాపం పటాపంచులు అయిపోయింది. రత్నాకరుడు దారి దోపిడి దొంగ, వచ్చిన వాళ్ళందరినీ దోచుకునేవాడు. వాడు అదృష్టం పండింది. ఏ పుణ్యం అడ్డం వచ్చిందో 7 ఋషులు ఎదురొచ్చేసారండి. 7 ఋషులు ఎదురొస్తే వాళ్ళని చూశాడు, దండం పెట్టాడు, అంతే. ఎవరి కోసం ఈ పని చేస్తున్నావు? నా భార్య బిడ్డల కోసం చేస్తున్నాను. ఎంత పాపం వస్తుంది కదా. రేపన్న రోజు అనుభవించాల్సి వచ్చినటువంటి అఘాయిత్యం వస్తే నీ ఒంటికి మరణదోషం వచ్చేసి ఎంత ఇబ్బంది పడిపోతే ఎవడైనా తీస్తాడంటే, నేను తెచ్చిన ఐశ్వర్యం అనుభవించినప్పుడు నాకు వచ్చిన పాపం వాళ్ళు ఎందుకు అనుభవించరు? ఏది అడిగి చూడు అన్నారండి అత్రి మహర్షి. వెంటనే ఇంటికి వెళ్ళాడు, భార్యని అడిగాడు, ఏమే మిమ్మల్ని పెంచడానికి మిమ్మల్ని పోషించడానికి ఇంత పాప కార్యక్రమాలు చేసేస్తున్నాను, దీనివల్ల పాపం వస్తుంది, దీని వాటా నువ్వు తీసుకోవా అన్నాడు. నాకేం సంబంధం? నువ్వు చేసిన పుణ్యంలో నాకు భాగం, నువ్వు చేసిన పాపంలో నాకు వాటా లేదని చెప్పేసిందండి. ఏమండి మీరు అనొచ్చు, ఏమండి ఇదేంటండి ఇది మీకు బాగా అర్థం కాలేదని, అర్థమైనట్టు చెప్పండి. ఇప్పుడు మనం చేసామండి బోల్డంత పాపం, బోల్డంత ఐశ్వర్యం తెచ్చేసాం పాపం ద్వారా. ఇప్పుడు పెద్ద మేడ కట్టావు, ఇల్లు కట్టావు, ఏసీ పెట్టావు, మంచి ఫ్యాన్లు పెట్టావు, కారు కొన్నావు, మంచి మంచి నగలు కొన్నావు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు? భార్య అనుభవిస్తుందండి, బిడ్డలు అనుభవిస్తారు. ఇప్పుడు నువ్వు చేసిన పాపం వల్ల భయంకరమైనటువంటి రోగం వచ్చి పడిపోయిందండి. ఇప్పుడు ఈ కష్టాన్ని వాళ్ళు తీసుకుంటారా? అయ్యో రామ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, అవసరమైతే కొంత తిప్పుతారు. కొడుకైతే ఏమై బాగా వయసు అయిపోయింది, ఇంకా ఏం అనుభవిస్తాడు, మనవను చూశాడు, మనవను చూసేశాడు, చాలే అని చెప్పి వాడు కూడా వదిలేస్తాడండి. ఏమంటే గజేంద్ర మోక్షణ కట్టంలాగా. అంటే చేసిన పాపం వల్ల వచ్చిన ఐశ్వర్యం అనుభవంలోకి వస్తుంది, చేసిన పాపం వల్ల వచ్చినటువంటి దుఃఖం మాత్రం నువ్వే అనుభవించాలని. ఇది రత్నాకరుడికి చెప్పారు. నువ్వు చేసిన పుణ్యం నాకు వాటా, నువ్వు చేసిన పాపం నాకు వాటా లేదని చెప్పేసిందని. ఎప్పుడైతే పరుగున వచ్చేసాడు, ఏమయ్యా ఇంత పాపం చేసేసాను ఏం చేయమంటావు? నీకు పాప నివృత్తికి మార్గం ఏంటంటే అని చెప్పి ఆ గురువు ఏం రామనామాన్ని ఇచ్చాడండి. రామనామాన్ని ఎప్పుడైతే ఈయన అందిపుచ్చుకున్నాడో, నాయన దీన్ని పఠించి నీ పాపాన్ని నివృత్తి చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు ఈ రామనామాన్ని పఠించడం మొదలుపెట్టాడండి. ఎలా పఠించాడు? 27 లక్షల సార్లు పఠించాడండి రత్నాకరుడు. పఠిస్తే రామ 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 అంటున్నాడు. శరీరం మీద పుట్టలు కట్టేసాయి, అలా పెరిగిపోయాయి, చీమలు పెట్టేసాయి, పురుగులు వచ్చేసాయి, తినేస్తున్నాయి, అయినా రామనామాన్ని వదలడం లేదండి. ఇప్పుడు ఏమండి, శివాలయానికి వచ్చి పూజ చేసి, గురువుగారు బోల్డంత ఇబ్బంది ఉందండి, తొందరగా అష్టోత్తరం పూర్తిగా చదవకండి, తొందరగా 4 నామాలు చెప్పి అష్టోత్తరం సమర్పయామనేయండి, నేను తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోవడం చేసే పూజ ఆయన చేయలేదండి. ఏమండి, వ్రతం అంటే అసలు అన్నింటినీ విడిచిపెట్టి నువ్వు భగవంతుడి దగ్గరకు వస్తే కదా, నువ్వు అక్కడ కూడా నీ పనులన్నీ వ్యాపకాలు గుర్తొచ్చేస్తే, అక్కడ కూడా బోల్డన్ని గుర్తొచ్చేసి నేను వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి, పొయ్యి మీద పాలు పెట్టాను, ఇంట్లో పాడి ఉంది, లేదంటే అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ అయిపోతాయండి. ఎక్కడ? గుడి దగ్గరే. 1 గంట మనం భగవంతుడి కోసం కేటాయించడం లేదండి. అది ఆ శ్రద్ధ మనకు ఉండాలని. మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే శ్రద్ధతో మనం చేయగలిగినటువంటి సమర్థత మనకు ఉండాలండి. ఎప్పుడైతే 27 లక్షల సార్లు పఠించాడు, ఎలా పఠించాడు? మనసులో రమించాడండి.
అందుకే అంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. పరమేశ్వరుడు చెప్పాడండి ఎవరికి? పార్వతీదేవికి. స్వామి పాపం ఈ కలియుగంలో ఎన్ని బాధలు పడాలి వాడు, భార్య బిడ్డలు, రోగాలు, ఇబ్బందులు, ఉద్యోగాలు, అందరితో పాటు పరిగెట్టడం, సమాజంతో జీవించడం, సమాజంలో ఉన్న స్థితికి రావడం, ఈ వ్యాపకాలన్నీ పడి ఈ విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం, ఈ నమ్మకాలు చమకాలు ఎక్కడవుతుందండి? సులభమే లేదా అని అడిగిందండి. అడిగితే ఆయన అన్నాడు శ్రీరామ రామ రామేతి. రామ 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 అంటే పాపం పోతుంది. ఏమంటే మనం ఎన్నిసార్లు అన్నామండి పోయిందా పాపం? పాపం పోతే ఎందుకు దుఃఖం వచ్చింది? దుఃఖం వచ్చిందంటే పాపం ఉంది, లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మరి రామ రామ అంటే ఎందుకు బాగుండదు? ఆయన ఇంకొక మాట చెప్పాడు, మన సోమరిపోతులు చేయడం ఆయన ఉద్దేశం కాదండి. పరమేశ్వరుడు మనల్ని సోమరిపోతులు చేస్తాడా? ఒరే నాయన నీ జీవితంలో నువ్వు ఎలాగైనా బ్రతుకు 3 సార్లు రామ 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 అంటే అయిపోతుంది. ఆయన చెప్తాడు అలాగా? ఆయన అలా చెప్పడండి. మంత్రాన్ని మనకు నచ్చినట్టుగా మనం వాడుకుంటున్నామండి. మనిషికి ఉన్నటువంటి గొప్ప తెలివితేటలు ఏంటంటే మనం బ్రతకడానికి కావలసినట్టుగా మనం తిప్పుతూ ఉంటామండి శాస్త్రాన్ని కూడా. ఆయన ఏమన్నాడు? రామనామ వరాననే. దేనివల్ల నీకు వరాలు వస్తాయి? మనసుతో రమిస్తే నీకు వరాలు వస్తాయని చెప్పాడండి. ఏమండి మనసుతో రమించడం అంటే ఏంటి? మనసుకు నోరుందా అని మీరు అంటారేమో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కొడుకు కూతురు ఉన్నారండి. వాడంటే నాకు పిచ్చి. ఎందుకు? ఏ తండ్రికైనా ఏ తల్లికైనా కూతురు కొడుకు అంటే ప్రాణం. ఇప్పుడు వాటికి మనసు కంటించుకున్నాను. సూర్యవంశీ, ఇందుశ్రీ. నేను ఈ ఉపన్యాసం చెప్పని, కాశీలో ఉన్నాయి, లేదంటే 1,00,000 రూపాయలు ప్రైజ్ పేర్లే, లేదంటే నేను ఒక పెద్ద గురువు గారి దగ్గర ఉన్నాయి, నా కొడుకు కూతురు గుర్తొస్తున్నారు. దేనివల్ల? మనసుకి వాళ్ళంటే ఇష్టం అయిపోయిందండి. ఇప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరు రామ 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 అన్న 3 సార్లు మనసు కంటించేసుకుంటారో వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. మనసు కంటించుకుంటే ఏమవుతుంది? ఎప్పుడూ నీకు గుర్తు రావాలి. నీ కూతురు గుర్తొచ్చినట్టు, నీ భార్య గుర్తొచ్చినట్టు, నీ కొడుకు గుర్తొచ్చినట్టు రామనామం గుర్తొస్తుందా? నువ్వు మనసు కంటించినట్టే లెక్క. ఏమండి ఇప్పుడు నేను అక్కడికి రావాలంటే, మా ఆవిడ గుర్తు రావాలంటే నేను ఏదో తపస్సు చేసి మా ఆవిడ గుర్తు రావాలి, మా ఆవిడ గుర్తు రావాలి తపస్సు చేస్తున్నానా? మా ఆవిడ అలవాకగా ఎందుకు గుర్తొస్తుంది? ఇష్టం. భగవంతుడు గుర్తు రావాలంటే వార్షికోత్సవం కావాలి, కార్తీక మాసం కావాలి, వైశాఖ మాసం కావాలి, మాఘ మాసం కావాలి, ఓల్డని పూజలు కావాలి. అప్పుడైతే కానీ భగవంతుడు గుర్తురాడు. అయ్యప్ప మాల వేయాలి 41 రోజు, శివమాల వేయాలి 41 రోజు, వేస్తే కానీ భగవంతుడు గుర్తురాడు. అంటే నీ మనసుకు ప్రేమ లేదు వాళ్ళ మీద. నీ మనసుకు ప్రేమ ఉంటే సమయుత సందర్భం ఉందా? నీకు ఎప్పుడూ గుర్తు రావాలి. ఆయన అంతగా ఉన్నారు, నీ జీవితాన్ని నడుపుతున్నాడు అన్నవాడు నీకు గుర్తు రావడానికి ఒక సమయం నీకు కావాల్సి వచ్చిందంటే ఆయన అంటే నీకు ఇష్టం లేదు. ఎందుకు పిలుస్తున్నా? నీకు ఇష్టమైన వాళ్ళ కోరికలు తీర్చుతావని చెప్పి ఆయన పిలుస్తున్నావు. ఆయన అది వద్దంటున్నారండి. ఎప్పుడైతే రత్నాకరుడు 27 లక్షల సార్లు తపస్సు చేశారో సాక్షాత్తుగా బ్రహ్మగారు వచ్చారండి. బ్రహ్మగారు వచ్చి తన కమండలో ఉన్నటువంటి నీళ్లు ప్రోక్షణ చేశాడు. పుట్టపోయింది, గొప్ప తేజస్సు వచ్చేసిందండి. ఒక్క మాట చెప్పాడు, ఇంక నుంచి నీ పేరు రత్నాకరుడు కాదు, వాల్మీకి రితితే నామః భూఖ్యాతం భవిష్యతి. ఈ రోజు నేను పెడుతున్నానయ్యా, నీ పేరు ఇక నుంచి వాల్మీకి అని చెప్పి పిలుస్తాడు. వాల్మీకి అంటే పుట్టలో పుట్టినవాడా. పుట్టలో పుట్టినవాడు కాబట్టి నిన్ను వాల్మీకి అంటారు. అయితే ఆ తపస్సు, ఈ తపస్సుని సమస్త లోకాలు కూడా ఉద్ధరించడానికి కావలసినటువంటి రామకథని రచించజేయడానికి నువ్వు ఉపయోగించు. నీ చరిత్ర, నీ నామం ఆచంద్రార్కు ఉండిపోతుంది. నువ్వు రచించినటువంటి రామాయణం ఎంతవరకు అయితే చెప్పబడుతుందో అంతవరకు ఈ సృష్టికి వచ్చిన బెంగలేదని చెప్పి బ్రహ్మగారు వరాన్ని ఇచ్చారండి. అవస్థాశ్యంతి గిరియ సరితచ్చి మహీతరే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచర్చతి. రామనామాన్ని, రామకథని ఎన్నాళ్ళైతే చెప్పుకుంటారో అంతవరకు ఈ సృష్టికి వచ్చిన ఇబ్బంది లేదు. రామకథ ఎక్కడ ఆగిందో అక్కడే యుగాంతం మొదలవుతుందని చెప్పారండి. యుగాంతం 2024, 2025 కాదండి. రామనామం, రామకథ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు యుగాంతం ప్రారంభం అవుతుంది. అయితే మనం రామనామాన్ని ఎప్పుడైనా జపిస్తున్నారా? ఒరే నాయన రామనామం చెప్తున్నారా? 3 రోజులు రుద్రయాగాలు చేశారు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఒక ప్రవచనం పెట్టి ఎక్కడ సంతకట్టి అక్కడి నుంచి వచ్చి నోరు కొట్టుకుంటున్నారంటే మనం వస్తామా? రేపు పొద్దున భోజనాలంటే ప్రాంగణం పట్టదండి. ఏమండి భోజనం అంటే ప్రాంగణం పట్టదు. భగవంతుడు యొక్క నామం అంటే ఎవడో ఉండడు. భగవంతుడు నామం అమృతం అండి. ఈ అమృతాన్ని కానీ నువ్వు చెవి ద్వారా తాగితే అది ఆకలి తీరుస్తుందేమో, నీ భవరోగాన్ని తీర్చి నిన్ను భగవంతుడి వైపు తీసుకు వెళ్ళగలిగినటువంటి అమృతం భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క కథ. ఎప్పుడైనా విన్నావా? అంత శ్రద్ధ మనకి భగవంతుడి కథ ఏముందా? మనం ఎంతసేపు అన్నం కోసమే, కానీ అన్నాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ కోసం, భగవంతుడి మాట కోసం. అదే నా స్వామి కథరా, అద్భుతం, ఆయన చెయ్యలేనిది ఏముంది? ముఖం కరోతి వాచాలం భంగం లంఘయతి గిరిహి యత్కృపాతమాహం వందే పరమానంద మాధవం.
ఆ మాధవుడే తలుచుకుంటే ముఖం కరోతి వాచ, మూగి వాడి చేత మాట్లాడించగలడు, కుంటి వాడి చేత కొండలు ఎక్కించగలడు, ఏమీ తెలియని నాలాంటి వాడి చేత అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పించగలడు. అటువంటి పరంధాముడి యొక్క కథ వింటున్నానన్న ఆర్తి మనకేమైనా కలిగిందా? భగవంతుడి నామం మత్తుమందండి, గుర్తుపెట్టుకోండి. భగవంతుడి నామం అనే మత్తును వెక్కించుకుంటే నీకు వచ్చినటువంటి బాధలు, నీకు వచ్చినటువంటి ఉపద్రవాలు, నీకు వచ్చినటువంటి అశాంతి తీరుతుంది. ఒకరికి అనారోగ్యం వచ్చిందండి, సెప్టిక్ అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే కోస్తున్నారండి. కోస్తే ఊరికినే కోస్తే మనం ఉండగలమండి? చచ్చిపోతాం. కనీసం కత్తి గంటెడితేనే భరించలేమండి. అప్పుడు ఏం చేస్తారు? మత్తు ఎక్కిస్తారండి. మత్తు ఎక్కిస్తే శరీరం అంతా కోసేసినా నీకేమనిపించదండి. అదే మత్తు ఎక్కించకపోతే ఇలా మోపితే ప్రాణం పోతుందండి. ఆ శరీరం కోసేసి ఆ మత్తు ఎక్కించి ఆ బాధ తెలియకుండా అందులో ఉన్నటువంటి ఆ చెడునంతా తీసేసి మళ్ళీ కుట్టేస్తారని. భగవంతుడు నామం అనే మత్తు ఎక్కించుకుంటే పూర్వజన్మ కృతం వల్ల వచ్చినటువంటి బాధలు నీకు కష్టాన్ని కలిగించవు, నీకు ఇబ్బంది పెట్టవు. అందుకే భగవంతుడు నామం అనే మత్తు నీ జీవితానికి ఉండాలండి. లేకపోతే మనం తట్టుకోలేము ఈ కష్టాలు. ఒక ఆపరేషన్కో లేదంటే కత్తి గంటుకో మనం సూది ఎక్కితేనే తట్టుకోలేకపోతున్నామండి. మత్తు మందు ఉంటే ఎంత కోసేసినా తట్టుకుంటున్నావా లేదా? దానివల్ల ఏమవుతుంది? నీలో ఉన్న చెడు పోతుంది, బాగా నిన్ను ఉద్ధరిస్తుంది. అలా భగవంతుడు నామమనే మత్తు ఎప్పుడు నీ దగ్గర ఉండాలి. అది కానీ లేకపోతే ఆయన ఇచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి సమర్థత కానీ తట్టుకునే శక్తి కానీ మనిషికి లేదు లేదు లేదండి. దాన్ని మన ఒంటిని ఉంచుకోవాలి. ఏమండి, ఏం కావాలా? భగవంతుడి నామం చెప్పాలంటే నీ ఐశ్వర్యం ఏమైనా ఖర్చు పెట్టాలా? పూజా సంభారాలు కావాలా? లేదంటే కాశీ వెళ్ళాలా? రామేశ్వరం వెళ్ళాలా? భగవంతుడి నామాన్ని చెప్పడానికి ఆయన సూక్ష్మమోక్షం చెప్పాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ గేలినైనా, మిగుల గేలినైనా, పజ్జ గజ్జ గీత భావార్థములనైనా కమలనైను తలుపు కలుసారము. ఒరే నాయనా, ఆ కమలేశుణ్ణి పలకాలంటే ఏదో ప్రత్యేకంగా కావాలి. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, నీ కొడుకు రామ, కృష్ణ, సీత, లక్ష్మి అని పేరు పెట్టుకుంటే చాలు నీ జీవితం. అజావేలుడు తరించిపోలేదా? నారాయణ 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 అంటూ యమబొట్టులు తీసుకెళ్ళిపోతుంటే ఆడు బాలుడు బోరణ తన హృదయ సీమ పులకించిన ఓ నారాయణ 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 అనుచు ఆత్మనందనుని పిలిచెన్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న తన కొడుకు పిలిచాడండి, నారాయణ నారాయణ రారా రారా చచ్చిపోతున్నానని చెప్పి. అంతే, నారాయణ అన్నాడు. మరణకాలంలో మోక్షానికి తీసుకెళ్ళిపోయాడు విష్ణుదూతలు. కొడుకు పేరు పెట్టి పిలుచుకున్నావా? అరే, నీ కొడుకును అసలు రామాని పెడితే, కృష్ణాని పెడితే, సీతాని పెడితే కదా నువ్వు పిలవడానికి. నువ్వేమో దిక్కుమాలని డాగు డీగు అని పెడుతుంటే చిట్ట చివరిగా ఆ పేర్లు పిలిస్తే అలా పడతావని నువ్వు. అరే, నీ కొడుకు పేరు పెట్టాలంటే పుస్తకాలు కావాలా? ఒక్క లలితా సహస్రనామం చదివితే చాలదు? ఒక్క పేరు అమ్మవారి పేరు పెట్టుకోవా? ఒక్క విష్ణు సహస్రనామం తీసి ఒక్క పేరు పెట్టుకుంటే నువ్వు ఎంత పండిపోతావు? వాడిని ఉద్ధరించిన వాడు అవుతావు, నువ్వు పండిపోతావు. అరే, ఆ పేర్లు కాకుండా వాడు అడిగారా? నాకు మోడ్రన్ పేరు పెట్టి నువ్వు పెడుతున్నావు, వాడిని పాడు చేస్తున్నావు, నువ్వు పాడైపోతున్నావు. విశ్రామ గేలినైన, మిగుల గేలినైన, పజ్జగజ్జ గీత భావార్థములనైనా ఎప్పుడైనా భగవంతుడి యొక్క నామాన్ని అస్సలు మీకు ఒక్క మాట చెప్తానండి, మంచం మీద ఉండి ఏ పని చేయకూడదు. అటువంటి భోగస్థానం మంచం. అటువంటి మంచం మీద కూడా భగవంతుడి యొక్క నామాన్ని చెప్పొచ్చని చెప్పి అంత వెసులుబాటు మనకు అందించారని మహర్షులందరూ కూడా. ఆ నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణం నీ దగ్గరే ఉంది, స్వరపేటిక. ఈ నోటితో భగవంతుడి యొక్క స్మరణ చెయ్యకుండా ఉంటే రేపు అన్న రోజు ఏడా నీకు నోరిచ్చాను, ఇంత అద్భుతమైనటువంటి గాత్రాన్ని ఇచ్చాను, దేనికి వాడావు? వద్దులే అని చెప్పి తీసేస్తే. ఇలాగే వెనకటికి ఒక వార్షికోత్సవం జరుగుతుందంటండి. ఏదో గురువుగారు మంచి హరిశ్చంద్ర నాటకం పెట్టారంట. అద్భుతంగా నాటకం సాగుతుంటే ఆయనకు ఒక బామర్ది ఉన్నాడు, భార్య తరపు అన్నదమ్ముడు. బావా నేను 4 పద్యాలు నేర్చుకున్నాను, ఎలాగో నువ్వే కదా కమిటీకి అధ్యక్షుడివి, ఇప్పుడు నీ మాట ఎవడు కొడతాడు? నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే స్టేజ్కి 4 పద్యాలు పైన దిగిపోతాను బావా అన్నాడు. వాడు అన్నాడంట, అయ్యా ఎందుకురా, వచ్చు అని అన్నాడంట. సరే అని చెప్పి ఆ కమిటీ వాళ్ళకి పిలిచారంటండి. కమిటీ వాళ్ళకి పిలిచి, ఒరే నాయన మా వాడు ఏవో 4 మంచి మాటలు చెప్తారంట, ఒక్కసారి స్టేజ్ ఎక్కించండి అన్నారు. మంచి రసవత్రంగా సాగుతుందండి. రసవత్రంగా సాగుతుంటే వీడెక్కాడు. వీడెక్కి జనం ఫుల్గా ఉన్నారు. ఎక్కి జనాన్ని చూసి చెమట్లు పట్టేసి భయం వచ్చేసి ఇక పద్యం పాడడం మానేసాడు. ఒరే పాడు అంటున్నాడు, ఇంకా మరి పాడడం లేదు, మొత్తం పాడు చేసాడు. పాడు చేస్తే దిగిపోయారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన మైక్ పట్టుకున్న కమిటీ ఆయన అన్నాడంటే, ఒరే నాయన మీరందరూ వెళ్ళిపోకండి, మరుసటి రోజు రండి,
ఈ ప్రోగ్రాం మళ్ళీ రేపు ఎక్కడి నుంచి పెట్టేస్తాను, ఎంతకు వచ్చైనా నేను పెట్టుకుంటాను, ఎందుకు నా వల్ల దోషం, ప్రోగ్రాం ఆగిపోయింది కాబట్టి రేపు రండి అని చెప్పాడు. వీళ్ళు బతిమాలాడు, వాళ్ళని బతిమా మళ్ళీ మరుసటి రోజు రెడీ అయ్యారని వీడు మళ్ళీ వచ్చాడండి. బాబా నిన్న పాడలేదు కానీ ఈ రోజు మాత్రం పాడతాను బాబా, నాకు అవకాశం ఇవ్వు అన్నాడు. ఒరే నిన్నే పాడు చేసావు బాబా, ఏం కుదరదు బాబా, నువ్వు ఇస్తే కానీ కుదరదు. ఏమండి మన తరపు అయితే ఒక రకం అండి, ఇప్పుడు ఆవిడ తరపు కాబట్టి చిన్న భయం ఉంటుందండి. వీళ్ళ తరపు వచ్చేది కాబట్టి సరే వీడు అప్పుడు అని చెప్పి ఈ ప్రధాన నాటకం వేసిన వాడి దగ్గరికి వెళ్ళాడంట. మా వాడు అప్పుడు నిన్న పాడు చేసాడు, ఈరోజు కూడా ఒప్పడు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక మూగివాడి వేషం ఇచ్చేయండి. మూగివాడి వేషం ఇచ్చే స్టేజ్ ఎక్కించామనుకో, వాడు ప్రోగ్రాం వల్ల ఉన్న వచ్చిన నష్టం లేదు, వాడు మూగివాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉంటాడు అని చెప్పి మూగివాడి వేషం ఇచ్చాడు. ప్రోగ్రాం చక్కగా అయిపోయిందండి. ఏమండి పద్యం పాడగలిగిన సమర్థత కలిగిన వాడు పద్యం పాడకపోతే మరుసటి రోజు నాటకానికి మూగి వేషం వచ్చిందే. భగవంతుడు నామాన్ని చెప్పగలిగినటువంటి మాట కలిగినటువంటి మనుష్యుడు ఈ మాటతో భగవంతుడి యొక్క నామాన్ని చెప్పకపోతే మరుసటి జన్మలో మాట లేని మూగి జన్మ వస్తుందని చెప్పి నువ్వెందుకు నమ్మవు? ఏమండి పాటగాడు పాట పాడకపోతే మరుసటి వేషంలో మూగి వేషం వచ్చింది. మాటగాడు భగవంతుడి యొక్క మాట పలకకపోతే నీకెందుకురా ఈ మాట లేని జన్మలోకి తోస్తానని చెప్పి ఒక తిరియక్కుగా ఒక జంతు జన్మలోకి తోసేస్తే ఆకలింటే చెప్పగలవా, బాధ వస్తే చెప్పగలవా? దానికోసమా ఈ జన్మ వచ్చింది. ఈ ఉన్నతమైనటువంటి జన్మను ఆధారంగా చేసుకుని మోక్షానికి వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ ఉన్నతమైన జన్మ పొందాలి తప్ప తిరియక్కుగా పుట్టడానికే ఇంతటి ఉపకరణం కాదండి. అందుకే మనం భగవంతుడు ఇచ్చినటువంటి మాటని భగవంతుడి కోసం వెచ్చించాలి. ఏముందండి ఖర్చు? నారాయణ అన్న నామం అనలేవా, శివ అన్న నామం అనలేవా? ఖర్చుతో పనే. ఒక్కసారి భగవంతుడు నిలిగెత్తి పిలవాలండి. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఆయన ముఖం ఎలాంటిది? ఆననే వరాలు ఇచ్చే ముఖం అండి ఆయనది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏమంటే కుచేలుడు పెట్టినటువంటి ముక్కిపోయిన అటుకుళ్ళు తినే ముక్తినిచ్చేయలేదా? మనకెందుకు ఇవ్వడండి? భగవంతుడికి ఉన్న లక్షణం చనుదట చమరాని చోట్లకు శరణార్థులకు ఓయి అనేదేవట. భాగవతంలో గజేంద్రుడు అంటాడండి, స్వామి నీకున్నటువంటి లక్షణం ఏంటి? వినుదటు జీవుల మాటలు చనుదట చమరాని చోట్లకు శరణార్థులకు ఓయి అనేదేవట. నీకున్నటువంటి లక్షణం ఆర్తితో తపనతో పిలిస్తే నువ్వు పలుకుతావంట. ఏమండి భగవంతుడు పిలాలంటే నీకు శుచి శుభ్రం బట్ట అన్నీ ఉన్నాలేవో చూస్తాడా? ద్రౌపది నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని లాక్కొచ్చేసి ఆవిడ చీరను ఒలిచేసి అవమర్యాద చేద్దామని చెప్పి బట్ట ఒలిచేస్తూ ఉంటే శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అని ప్రార్థన చేస్తే అప్పటికి ద్రౌపది ఎలా ఉంది? బహిష్ఠై 3 రోజుల్లో బయట ఉందండి. మలినమైనటువంటి బట్టతో ఉంది, జట లేదు. అటువంటి స్థితిలో ఉన్న అమ్మా నువ్వు ఇప్పుడు పిలుస్తున్నావు అమ్మా, నీ 3 రోజులు స్నానమైన తర్వాత నీకు శుభ్రమైన తర్వాత నువ్వు చక్కగా బొట్టు పెట్టుకుని స్నానం చేసి మంచి బట్ట కట్టుకున్న తర్వాత వస్తానన్నాడు ఆ కృష్ణుడు. అలా అనే లక్షణం భగవంతుడికి లేదండి. నువ్వు ఎలా ఉన్నా పిలిస్తే పలుకుతాడండి. ఎలా వచ్చాడు? మనం ఇప్పుడు సినిమాలో చూస్తాం, ఆయన ఏదో చెయ్యి నుండి చీరలు వచ్చాయి, దుశ్శాసనుడు లాగుతున్నాడు, అలిసిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పి. ఏమండి ఆయన చెయ్యి నుంచి చీరలు వస్తే లాగడానికి దుశ్శాసనుడు పిచ్చివాడా? ఇదేదో మాయను అనుకోరా. కృష్ణుడు అలా చెయ్యలేదండి. కృష్ణుడు తాను చీరైపోయి ద్రౌపది ఒంటిని చుట్టేశాడండి. భగవంతుడు ఒంటి మీద ఉన్నాడు కాబట్టి ఎన్ని చీరలు లాగినా దుశ్శాసనుడికి జబ్బల పీకే తప్ప ఆవిడ ఒంటికి అవమానం జరగలేదండి. అరే ఆర్తితో నువ్వు పిలిస్తే నువ్వు బహిష్తో ఉన్నావా, దరిద్రుడివా, శూద్రుడివా, ఏ స్థితిలో ఉన్నావా అనేది భగవంతుడు చూసే లక్షణం కాదయ్యా. నీలో తపన ఉంటే నువ్వు ఎక్కడున్నా పలుకుతాడు. ఒక దళిత జాతికి చెందినటువంటి శబరికి పిలిస్తే రాముడు పలకలేదా? రాముడు శబరి దగ్గరకు వచ్చాడా? శబరి వెళ్ళిందే రాముడి దగ్గరికి. మతంగ మహర్షి సేవ చేసింది, ఆయన మోక్షానికి వెళ్ళిపోయాడు. మతంగ మహర్షి వెళ్ళిపోతూ రామనామాన్ని చెప్పు, రామనామాన్ని పలుకు, రాముడే నీ దగ్గరకు వస్తాడని చెప్పిందండి. ప్రతిరోజు ఈ శబరి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గేసి చక్కగా 2 పాదాలు వేసి నా రాముడు వస్తాడు ఈరోజు ఎంత శుభ్రంగా ఉండాలని మంచి పళ్ళు తెచ్చి లోన పెట్టేది. అలా కొన్ని సంవత్సరాల పాటు చేసిందండి. మనమా 4 రోజులు చేస్తే ఈయన ఇవ్వకపోతే వెంటనే బట్టలు మార్చేయడం, ఫోటోలు మార్చేసి ఇంకో ఫోటో పెట్టాడు. ఏమండి మనం అక్కడ వారికి శబరి 96 సంవత్సరాలు 98 సంవత్సరాలు వయో వృద్ధురాలు దాకా నా రాముడు వస్తాడు, ఎందుకు నా గురువు చెప్పాడు రామనామానికి ఆ శక్తి ఉంది, రాముడిని కట్టి తీసుకొస్తుంది రామనామం అని చెప్పి నమ్మిందండి. నమ్మితే ఒక గురువు చెబితే నమ్మింది, ఇంకొక గురువు విశ్వామిత్రుడు తీసుకొని రాముడిని తీసుకొని వచ్చాడండి. వచ్చి శబరి దగ్గరికి వెళ్ళి శబరి పెట్టినటువంటి ఎంగిలి పళ్ళు తిని శబరికి ముక్తికి పంపించాడండి. ఏ చేయలేదా?
ఎందుకు నువ్వు గాబరా పడిపోతున్నావు? భగవంతుడి యొక్క నామాన్ని విశ్వాసంతో నువ్వు పఠిస్తే భగవంతుడు నీ దగ్గరకు వస్తాడండి. భగవంతుడు అనుగ్రహం లేకుండా ఈ గ్రహాలు ఏవి కూడా నిన్ను ఉద్ధరించవు. ఏమంటే నాకు జాతకంలో ఆ గ్రహం బాగలేదు, జాతకంలో ఈ గ్రహం బాగలేదు, నాకు కుజదోష వచ్చింది, రాహుభావం వచ్చింది, ఏలినాడు శని పట్టుకుందని చెప్పి నువ్వు వంగరాలు మార్చుకుంటే కాదురా నాయన. గోడ మెరుగొట్టు అటుకట్టి ఈ గోడ ఇటు కడితే కాదు. భగవంతుడు నీకు ఒక వాస్తుని పెట్టాడు. ఆ వాస్తుతో జీవించి ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ నిన్నేం చేస్తాయి? భగవంతుడు చెప్పారుగా, ఏమిటా వాస్తు? కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవన గుంబిత చర్మ బసిరిగాక వైకుంఠుని పగడని వక్త్రంబు వక్త్రమే ధమడబధ్వని చేసే దక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరిశేక నిర్విదర్వి కాక కమలేశుని చూడని కన్నులే తనుకుడ్జ జాల రంధ్రంబులు కాక విష్ణు భక్తి లేని విబుదుడే పాదయోగముతోడి పశువుగాక అన్నాడు. ఒరే నాయనా, తల్లి గర్భంలో నీకు ఈ వాస్తుని పెట్టాడు. కమలాసుని చూడాలి కన్నులతో, కమలాక్షుని అర్చించాలి నోటితో, స్వామికి సేవ చేయాలి చేతులతో, స్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి కాళ్ళతో, స్వామికి ఈ శరీరాన్ని అర్పించాలండి. ఇలా అర్పించడం అనే చెప్పి భగవంతుడు ఈ వాస్తుని పెట్టాడు. ఈ వాస్తుతో నువ్వు జీవించకుండా ఎన్ని వాస్తుల కోసం నువ్వు తిరిగినా, ఎన్ని వాస్తులతో నువ్వు ఇల్లు కట్టుకున్నా, ఉంగరాలు పెట్టుకున్నా, బొంగరాలు పెట్టుకున్నా, బీరువాకు బుర్ర గుద్దుకుంటున్నా నీ జీవితం మారదు. నీ జీవితం మార్చాలంటే వీటన్నింటికి అధినాయకుడైనటువంటి పరంధాముడు ఉన్నాడే, ఆయన పాదాన్ని పట్టుకుంటే సృష్టిని నీ వైపు తిప్పుతాడండి. అది మనం చేయాల్సిందే. అందుకే చూడండి, ఏ గ్రహదోషం ఉన్నా ఏం చెప్తారంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయి అంటే, అభిషేకం చేయడం అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. అభిషేకంలో ఒక రహస్యాన్ని పెట్టారండి. నేను చెంబుడు నీళ్ళు తెచ్చానండి, నేను బిందు నీళ్ళు తెచ్చానండి, నేను పోసానండి, నేను ఎక్కువ తడిపాను కాబట్టి నాకే పుణ్యం. ఏమండి, శంకరుడికి నువ్వు పోసినటువంటి గుక్కడి నీళ్లు కావాలా? సమస్త లోకానికి ఆధారమైనటువంటి నీటిని ఇచ్చిన వాడు శంకరుడు అండి. మందాకిని నదిగా ప్రవహిస్తున్నటువంటి దేవలోకంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని నదిని ఈ భూలోకానికి తెచ్చిన వాడు శంకరుడు కాదా? భగీరథ ప్రయత్నంలో రంగతుంగ తరంగ సంగములతో రంజిల్లు ఘోషంబుతో బంగారు పొంగు ఉప్పొంగుతో నొరగతో పువ్వాట తుంపర్లతో బంధులు సల్పజనబో భాగము నుంచి జారెన్ గంగమ్మను దాచి చేసరమున్ రంజిల్లునే శంకర. ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆ గంగని పట్టి మనకి ఈ భూలోకానికి ఇచ్చినటువంటి పరంధాముడికి నువ్వు పోసిన బుక్కు నీళ్ళు ఎందుకు అంటే ఒక రహస్యం ఉందండి. ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, శివాలయానికి వెళ్ళి తలుపు తీసిన వెంటనే ఏం కనబడుతుంది? పరమేశ్వరుడు కనబడతాడు. నువ్వు నీళ్లు పోసావు, ఉండిపోయా, జారిపోయాయి. పాలేసావు, జారిపోయాయి. పువ్వులు వేసావు, జారిపోయాయి. తేనె వేసావు, జారిపోయింది. విభూతి వేసావు, జారిపోయాయి. ఏది వేసినా మొత్తం జారిపోయాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏదైతే నువ్వు వచ్చినప్పుడు లింగాకారాన్ని చూసావు, వెళ్ళిపోయినప్పుడు కూడా అదే లింగాకారం ఉండిపోతుంది. నువ్వు వేసినవన్నీ జారిపోతున్నాయి. ఒరే నాయనా, మాట వచ్చింది చిన్నప్పుడు, ఓ మా అబ్బాయికి మాట వచ్చింది, మా అమ్మాయికి మాట వచ్చిందని మా అందరికీ బూర్లు పంచింది అమ్మ. 90 సంవత్సరాల తర్వాత ఏం తాతగారు బాగున్నామంటే, ఒరే మాట పడిపోయిందిరా అంటాడు. అంటే 5 ఏళ్ళప్పుడు వచ్చిన మాట 90 వచ్చేసరికి మాట జారింది. అంటే వచ్చిన మాట పోయింది, నడకొచ్చింది, ఓ సంతోషపడి అరిసిలు పంచింది. కొన్నాళ్ళు వచ్చేసరికి ముడుకులు చెప్పలు అరిగిపోయాయి, వేగం తగ్గిపోయింది. ఇంకా ముసలితనం వచ్చేసింది. ఇంటి శివాలయానికి రావడానికి ఎవడో ఒకడు బండి మీద తీసుకురావాలి. ఇంకా ముసలితనం వచ్చేసింది మంచం మీద. ఏది నడక? వచ్చిన నడక పోయింది. అంత వచ్చింది, ఓ పేరుని లవ్లీలు రాసావు, ముస్తాబులు చేసావు, నేనంత అని చెప్పి అందరి దగ్గర విర్రవీగావు. వృద్ధాప్యం వచ్చింది, నీ అందమే నీకు బరువైపోయింది. ఏది అందం? వచ్చిన అందం పోయింది. యవనం పోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. భార్య వెళ్ళిపోయింది, అయితే నువ్వైనా వెళ్ళిపోతావు, లేదంటే ఆవిడైనా వెళ్ళిపోతుంది. కొడుకు వచ్చాడు, వెళ్ళిపోయింది. కూతురు వచ్చింది, ఇంకొక ఇంటికి వెళ్ళిపోయింది. ఐశ్వర్యం వచ్చింది, ఇంకొకటి చేతికి వెళ్ళిపోయింది. నువ్వేది ఉండిపోయింది? ఏది అయితే నీ ఆత్మ వచ్చింది అదే ఆత్మ ఉంటుంది. ఒరే నాయన, నీ శరీరంలోకి ఏది వచ్చినా అది వెళ్ళిపోతుంది. ఉండిపోయేది ఆత్మస్వరూపమైనటువంటి భగవంతుడు ఒక్కడైన తత్వాన్ని మనకు చెప్పడానికి శివాలయంలో అభిషేకం పెట్టారు అని చెప్పిందండి శాస్త్రం. అభిషేకం అంటే కేవలంగా నువ్వు చేసినటువంటి గంగా, నువ్వు చేసిన పాలు, నువ్వు చేసిన పూలు కాదు. నువ్వు ఒక పాఠం నేర్చుకో. అరే, శంకరుడి మీద వేసినవన్నీ జారిపోతున్నాయి, నా మీదకి వచ్చినవన్నీ వెళ్ళిపోతాయి, కానీ నేను ఆత్మస్వరూపంగా మిగిలిపోవాలి. ఏదైనా సాధించాలా వద్దా? ఒక ఉపన్యాసంకి రావాలంటేనే బండిలో పెట్రోల్ ఉందో చూసుకుంటున్నాను, ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను. రేపు అన్న రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక శరీరంలోకి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళు కావలసినటువంటి సంభారం ఏమైనా సంపాదించుకున్నావా? క్యాంప్ వెళ్తే 5 రోజులకి కావాల్సిన పరిచర్యలు చేసుకుంటున్నావే. కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఈ జీవుడు తిరగాలి శరీరం లేకుండా. దానికోసం నువ్వేం సంపాదించుకున్నావు? బోల్డంత డబ్బు సంపాదించానండి, ఎక్కడే ఉండిపోతాయి. బోల్డని ఫ్లాట్లు కొన్నానండి, ఎక్కడే ఉండిపోతాయి. మంచి ఇల్లు కట్టానండి, ఇల్లు కూడా ఇది కాదురా అని చెప్పడానికి ఎగూపిరి దిగూపిరి వచ్చేస్తే బయటకు తీసేసి ఒకసారి ఇల్లు చూపించండి అని చెప్పి ఇల్లు చూపించేసి బయట పెట్టేస్తారండి. ఒక పిచ్చెక్కిపోయేవరా, ఇల్లు నీది కాదురా అని చెప్పి. ఏమంటే ఇల్లు చూపించి బయట పెడతారండి.
దేనికి వెళ్ళి చూపించి బయట పెడతారు? అది నీకు పాఠంగా, చచ్చిపోయే వాళ్ళకి పాఠం కదా. వాడే ఉంది, ఇంకా లాస్ట్ ఊపిరిలో ఉన్నాడు, వెళ్ళిపోతాడు. వాడిని చూడడానికి వస్తున్నారే, పాపం అమాయకుడు చచ్చిపోయాడురా నేను ఉండిపోతానని చెప్పి గొప్ప బలవంతులందరూ వస్తున్నారే, పాపం ఆడే పిచ్చెక్కిపోయాడు, ఇంట్లో ఉండవలేదురా, రేపు అన్న రోజు నన్ను మాత్రం వండిస్తారని చెప్పి నువ్వు తెలుసుకుంటావని పెట్టారండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన కోసం కాదు, వాడి కోసమే. ఏమండి, ఇల్లు చూపించేసి బయట పెట్టేస్తారా నాయన, ఎందుకురా పిచ్చెక్కిపోతున్నావు? ఉండాలి, మంచిదే. ఉండకూడదంటే ఎలా? రామచంద్రమూర్తి అంతటి వాడు చెప్పాడు లక్ష్మణ స్వామితో, ధనమార్థాయ కాకుత్స ధనం మూలం యదం జగత్ అంతరం నాభిజానామి నిర్ధనస్య మతస్యత. కాకపోతే అంతరం తెలియాలి, ఎక్కడ వరకు ఉండాలో తెలియదు. నాకు బోల్డంత డబ్బు ఉందని నాది 8వ నెంబర్ సైజ్ అయితే 10 కొనుక్కుంటే టప్ 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 అని కొడుతుంది. డబ్బుల్లో 8వ నెంబర్ 6వ నెంబర్కి వచ్చేస్తే కలిసేసి పుండి అయిపోతుంది. 6 కొనుక్కోకూడదు, 9 కొనుక్కోకూడదు, నీకు సరిపడిన సైజు కొనుక్కోవాలి. అప్పుడు నువ్వు సుఖంగా భద్రంగా నడుస్తావు. నాకు బోల్డంత ఐశ్వర్యం ఉందని ఇచ్చిన వాడిని వదిలేస్తున్నావు నువ్వు. ఏమండి, ఇచ్చినటువంటి పరంధామును వదిలేసి నువ్వు లోకం కోసం తిరిగితే రేపన్న రోజు నీకు నేరేది కాదు. ఒక ఆయన ఏమో గురువు గారి దగ్గరికి వచ్చాడంట. గురువుగారు బోల్డంత ఐశ్వర్యం సంపాదించేశానండి, కొడుకు పెళ్లి చేశాను, కూతురికి పెళ్లి చేశాను, కార్లు మేడలు మిద్దులు బోల్డ్ ఉన్నాయి, నాకు శక్తి ఉంది, అనారోగ్యం ఏమి లేదు, నాకు ఎవరవసరం లేదండి, నేనే బ్రతుకుతానండి, వీటితో వాడితో నాకేం పని అండి అన్నాడు. ఒరే వీళ్ళు బాగా అహంకారం వచ్చేసింది అని చెప్పి గురువు గారు ఏం చేశారు, నాయన 2 అయింది, సంధ్యావందనంకి వెళ్ళాలి, ఆ చెరువు దగ్గరికి రారా బాబు నాతో అన్నారంట. చెప్పులు లేకుండా గురువు గారు నడుస్తున్నారు, వీడు కూడా నడుస్తున్నాడు, ఎప్పుడు అలవాట్లేదు, కాళ్ళు కాలిపోతున్నాయి, బాగా ఎండ, గబగబా అటు ఇటు చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు ఆయన? చెట్టు ఏదైనా కనబడుతుందో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, ఇదేంటి కాళ్ళు బబ్బలు వచ్చేసేటట్టు ఉన్నాయని. బాబు నీడ కోసం చూస్తున్నావా? ఇక్కడ చెట్లే లేవు, కానీ నేను నడుస్తుంటే నా వెనక్కి నీడ వస్తుంది, ఆ నీడలో నువ్వు విశ్రాంతి తీసుకున్నావు. ఊరుకోవయ్యా స్వామి, నిన్ను నమ్ముకొని అనవసరంగా వచ్చాను, నీ నీడ నాకేం విశ్రాంతి అవుతుంది అన్నాడు. సరే ఇప్పుడు నీ నీడ ఉంది కదా, నీ నీడలో నువ్వు విశ్రాంతి తీసుకున్నావు. ఇది మరీ దరిద్రంగా ఉందండి, నా నీడ నాకు ఎలా ఉపయోగపడుతుందంటే నా నీడ నాకు ఉపయోగపడదన్న. ఒరే కాలం కలిసి రాకపోతే నీ నీడే నీకు ఉపయోగపడదురా, నా బ్రతుకుని వెర్రవేగుతున్నావే, కాబట్టి జాగ్రత్తగా ఉందా అన్నాడు. కాలం అనేది కలిసి రాకపోతే నీ నీడ కూడా నీకు సహకరించదు. కాలం కలిసి వచ్చిన నాళ్ళు నువ్వు తిరుగుతున్నావు, కానీ కాలం అనేది ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు. రాత్రి అయింది వెంటనే పగలు వస్తుంది, పగలయింది రాత్రి వస్తుంది. ఓపిక పడి నేర్చుకోరా, దయతో ధర్మంతో వచ్చింది అణిగి మణిగి ఉండు. ఇప్పుడు అనాయాసేన మరణం, శ్రీశైల క్షేత్రం వెళ్ళాం అనుకోండి, వాళ్ళు తీర్థోదకాన్ని ఇచ్చి ఒక మంత్రం చెప్పిస్తారండి. అనాయాసేన మరణం వినాధైన్యేన జీవితం దేహంతే తన సాయుధ్యం దేహియే పార్వతీపతే శ్రీ మల్లికార్జున పాదోదకం పావనం శుభం శుభకరం. స్వామి పాపం వెర్రెక్కిపోయాడు, వచ్చాడు కదూ, వీడికి ఏం కావాలి? నీ పాదోదకాన్ని స్వీకరించాడు కాబట్టి అనాయాసేన మరణం. వీడికి మరణం అనేది ఏ బెంగా బెదురు లేకుండా హాస్పిటల్లో పడిపోయి నెలల పాటు ఉండిపోయి లక్షలు ఖర్చు అయిపోతే, కొడుకు అమ్మాయి అన్నాళ్ళు ఉంటాను, ఉద్యోగం సెలవు పెట్టి వచ్చాను, ఇప్పుడే ప్రమోషన్ లిస్టులో ఉన్నాను, ఇంక నుంచి నేను ఉండడం కుదరదు, 10 రోజులు అనుకుని వచ్చాను, ఇప్పుడు నాన్నగారి 4 రోజులు అయిపోయింది, ఏమీ తెమల్చడం లేదు, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తానని చెప్పి కొడుకు వెళ్ళిపోతాడు. అవసరం అంటే అయిపోతే నేను వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. భార్య ఏమో అన్నయ్యకి ఫోన్ చేస్తుంది, అన్నయ్య ఏమిట్రా నాకు హాస్పిటల్ వాతావరణం పడదు, నాకు నిద్ర రాకపోయినా ఎక్కడే ఉండి నానా బాధలు పడుతున్నాను, ఈయనేమో ఒక అంతటికి ఏది తేల్చుకుంటాడు అని చెప్పి భార్య బెంగెట్టుకుంటుందండి. అటువంటి స్థితి వచ్చినప్పుడు ఐసీయూలో ఉంటారండి, అందరూ వచ్చి మొక్కలు చూస్తూ ఉంటారండి. లోన్ ఉన్నవాడికి తెలిసిపోతుంది, ఇదేంటిది ఎప్పుడు రాని వాళ్ళందరూ కూడా వచ్చి నా మొక్కను చూస్తున్నారు అంటే ఏదో చెప్పేసి ఉంటారు డాక్టర్ గారు అని వీడికి తెలిసిపోతుందండి. ఏమంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి అయ్యా చూసుకోండి అని డాక్టర్ గారు చెప్తే మొత్తం ఫోన్లు వెళ్ళిపోతాయండి. ఈ ఐసీయూలో చిన్న అద్దం ఉంటుంది, అందరూ వచ్చి అద్దం దగ్గర చూసి, లేదంటే లోనకి ఒక్కొక్కడు వచ్చి వీడికి అనుమానం, వీళ్ళందరూ కూడా బ్రతికినప్పుడు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు వస్తున్నారంటే ఏదో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు ఉంది, ఎంతవరకు వెయిటింగ్ లిస్ట్లో ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయిన టికెట్ అని వీడికి తెలిసిపోతుంది. ఒళ్ళంతా సూదులు గుచ్చేసి ఎప్పుడు ఉంచుతారా డాక్టర్ గారు, తీసేయమంటారా అని ఆయన అంటాడు. తీస్తే చచ్చిపోతారు, ఇప్పుడు 1-2 రోజులు ఉంచండి అని అంటాడు. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి పడుకుంటే తెల్లవారేపాటికి ఆయు ప్రమాణం అయిపోతే తీసుకెళ్ళిపో. ఒకటి చేతి ఎత్తి దించకుండా చిచ్చిచి అనిపించుకోకుండా తీసుకెళ్ళి అదృష్టాన్ని ప్రసాదించాలంటే అది నా చేతుల్లో లేదు. ఒకటి చావు, ఒకటి పుట్టుక మనిషి చేతుల్లో లేదండి, అది భగవంతుడి చేతుల్లో ఉంది. ఆ అనాయాసేన మరణం వినాధైన్యేన జీవితం.
బ్రతికినన్నాళ్ళు అయ్యా నా కొడుకు చదువు, నా కూతురికి పెళ్ళి, లేదా నాకు ఆరోగ్యం అని చెప్పి ఒకరి కింద చెయ్యి చాచి ఆ దరిద్రాన్ని ప్రసాదించకు. దేహంతే తమ సాయుధ్యం, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మల్లోకి వెళ్ళిపోకుండా నీ స్థానానికి తీసుకెళ్లి బ్రహ్మపదంలో ఉంచుకుని అదృష్టాన్ని ప్రసాదించు. నీ పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి మన చేత ఆ తీర్థోదకాన్ని స్వీకరించేసేటట్టుగా చేస్తారని. అటువంటి శక్తి మనకి రావాలంటే, అటువంటి అనుగ్రహం మనకి కావాలంటే దేని వల్ల వస్తుందంటే అది భగవత్ కృప వల్ల వస్తుందండి. దాన్ని పొందాలి మనం. అందుకొచ్చేయండి ఈ ఉపవాసాలు, అందుకొచ్చే ఈ పూజలు, అందుకొచ్చే యజ్ఞాలు. మనం ఏంటంటే కార్తీక మాసం అండి ఉపవాసం చేస్తామండి అని చెప్పి మనం అంటాం. మనలో దృష్టిలో ఉపవాసం అంటే ఏంటి? అమ్మాయి ఉపవాసం చేసింది అనుకో, ఆ వీధి మొత్తం అండి, మా అమ్మాయి మీకు తెలిసే ఈరోజు ఉపవాసంలో ఉంది, మా అమ్మాయి ఉపవాసంలో ఉంది, వీధి మొత్తం చెప్పి ఇదేదో పెద్ద లాటరీ టికెట్ పేలినట్టుగా అందరికీ చెప్తుందండి. అమ్మాయికి తెల్లవారు లేచిన దగ్గర నుంచి స్నానం అయిపోయింది, ఇంత పెద్ద వాటర్తో ఇస్తారండి జ్యూసు, ఆకలి వేయకుండా. ఇంకా ఆకలి గుర్తు రాకుండా ఉండడానికి సీరియళ్ళు, సినిమాలు, బాతాకాని కబుర్లు, లాస్ట్కి ఎప్పుడు చొక్క దూరుతుందా, ఎప్పుడు చొక్క దూరుతుందా, ఎప్పుడు చొక్క దూరు 5 గంటల నుంచి ఆకాశం బయటికి రావాలా లోనకి రావాలి, బయటికి రావాలా లోనకి వెళ్ళాలి, చొక్క దూరుడు ఒక్క క్షణంలో కడుపు నిండా తినేయడం అండి. ఇదా ఉపవాసం? ఇది ఉపవాసం కాదండి. ఆహారం మానేయడం ఒక్కటి మాత్రం ఉపవాసం కాదు. నేను అన్నమాట మీరు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఆహారం మానేయడం ఉపవాసం అయితే అదే పుణ్యం అయితే, రోగాలతో హాస్పిటల్లో ఉన్నవాడు 4 రోజులు అన్నం తినుకుంటూ ఉంటాడండి, వాడిది ఉపవాసమేనా? తిండి లేక రోడ్ల మీద తిరుగుతున్నవాడు ఆకలితో అలమటించి వాడు కూడా ఆహారం దొరక ఉంటాడు, వాడిది ఉపవాసమేనా? అది కాదండి ఉపవాసం. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా? ఏ పరమాత్మ అనుగ్రహం కోసమైతే నువ్వు ఉపవసిస్తున్నావో ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఆ రోజంతా నువ్వు జపం చేస్తూ ఉండాలి. అలా చేసిన నాడు ఉపవాసం చేసినట్టు లెక్క. లేదు అంటే గత జన్మల్లో బాగా ఐశ్వర్యవంతుడివై పుట్టి మంచి మధురమైన పదార్థం తిని ఆకలితో అలమటించిపోతున్న వాడికి అమ్మ ఆకలి 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 అంటే వాడికి పెట్టకుండా నువ్వు తిన్నటువంటి పాపం ఈరోజు నీకు ఉన్నా తినకుండా చేసుకుని ఆ పాపాన్ని నివృత్తి చేసుకున్నావు, అంతే తప్ప దీనివల్ల పుణ్యం ఉండదండి. నువ్వు ఉపవసించావంటే భగవంతుడి యొక్క స్మరణ నీ మనసులో జరగాలి. అలా జరిగిన నాడు మాత్రమే నువ్వు ఉపవాసం చేసినటువంటి ఫలితం నీ ఖాతాలో పడుతుందండి. అందుకే కలియుగంలో చూడండి, అప్పుడు 7 రోజుల్లో పరీక్షిత్ భాగవతం వింటే మోక్షానికి వెళ్ళిపోయాడు. మనం ఈ 70 రోజులైనా మోక్షానికి వెళ్ళడం లేదు. ఎందుకో మనకి 7:15 అయింది, వాట్సాప్ ఎవరెవరు పెట్టారు, ఫోన్లు ఎవరెవరు చేశారు చూసుకోవడం, పావు గంట ఆగితే పావు గంటకు ఒకసారి బయటికి వెళ్ళి రావడం, అరగంటకు ఒకసారి బట్టలు సర్దుకోవడం, ఏమండి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే అంటే మనకు నచ్చిన సమయం, మనకు అనుకూలమైనటువంటి సమయంలో మనం వింటున్నామండి. దానికి ఎన్నాళ్ళు పడుతుంది చెప్పలేమండి. దాన్ని మన కొద్దిగా అందాలి కదండి. కాబట్టి అన్నాళ్ళు వినాలి. మన కలియుగంలో ఉన్నాం కాబట్టి నేనేమి తప్పని నేను అందం లేదు. ఇప్పుడు నేనైనా సరే అదే ఇబ్బంది పడుతున్నాను. అందుకు నేనేం చెప్పుకుంటాను, ఎక్కడ ఉపన్యాసం అయినా సరే మనసు పెట్టి ఒక 2 గంటలు ఉపన్యాసం చెప్తే పోనా 2 గంటలైనా నా మనసులో భగవంతుడు ఉంటాడు. వినేవాళ్ళు వద్దనిపి పక్కనట్టు నేను ఉద్ధరించబడుతున్నాను ముందు. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటే మా అమ్మాయి పిలుస్తుంది, మా ఆవిడ పిలుస్తుంది, మా అబ్బాయి పిలుస్తాడు, అవుతుందా? ఇప్పుడు ఉపన్యాసం చెప్తే 2 గంటల పాటు మనసుని కేంద్రీకరిస్తున్నాను స్వామి మీద, ఈ 2 గంటల పుణ్యం నా పిల్లలకు పనికి వస్తుందని. ఇప్పుడు నేను స్వార్థమేనండి. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి పిల్లలకి? కేవలంగా ఐశ్వర్యమేనా? కేవలంగా ఐశ్వర్యం ఇస్తే ధృతరాష్ట్రుడు గాంధారీదేవి 100 మంది కొడుకులు ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చారండి. అన్నదమ్ముడి రాజ్యాన్ని కూడా ఇవ్వకుండా తస్కరించి మోసం చేసి కొడుకులకి ఇచ్చాడు. నిలబడ్డారా? పాండవులు 5గురు అడవిలు పట్టిపోయి వెళ్ళిపోయారు, కానీ ధర్మాన్ని పట్టుకున్నారు. చివరికి ఏమైంది? మొత్తం వచ్చేసింది. కురుక్షేత్రంలో అందరూ చనిపోయి పడిపోయారండి. ఒక్క దుర్యోధనుడు మాత్రం మడుగులో దాగున్నాడండి ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి. ధర్మరాజు వచ్చి అన్నాడు, దుర్యోధన నువ్వు మడుగులో దాక్కున్నావు నాకు తెలుసు, బయటికి రా అన్నాడు. నేను రాను అన్నాడు. మేము 5గురం వచ్చి యుద్ధం చేస్తామేమో అని చెప్పి భయపడిపోతున్నామేమో, నువ్వు బయటికి రా, నువ్వు ఎవరిని పిలిస్తే వాడే వస్తాడు అన్నాడు. కృష్ణుడు దూరం నిన్ను అనుకున్నాడు, ఒరే నీకు ఇంకా పోలేదురా ఈ నోటి దురుసుతనం, ఇప్పుడు దుర్యోధనుడు బయటకు వచ్చి నువ్వు యుద్ధానికి రా అంటే ధర్మరాజు యుద్ధం చేయలేడు, చచ్చిపోతాడు వెంటనే ధర్మరాజు. చివరగా కూడా ఇటువంటి ఉపద్రవం కృష్ణుడు గబగబా వచ్చి దుర్యోధనులకు దూరాడండి. దుర్యోధనులకు దూడి భీముడు అనిపించాడండి. భీముడితో యుద్ధం చేసి తొడలు విరిగిపోయి పడిపోయాడండి. అశ్వత్థామ వచ్చాడు, గురుపుత్రుడు, ద్రోణాచార్యుడు యొక్క కొడుకు. దుర్యోధనుడితో ఒక మాట, ఇన్నాళ్ళు అన్నం పెట్టావు, ఈ రుణం నేను తీర్చుకుంటాను, నువ్వు చచ్చిపోయే ముందు నీకు ఒక శుభవార్త వినిపింపజేసి నీకు మరణాన్ని ఇస్తాను, అంతవరకు ఓపిక పెట్టి ప్రాణాన్ని నిలబెట్టుకో. నీ చావుకి నీ అన్నదమ్ముల చావుకి కారణం పాండవులు కదూ, వాళ్ళని చంపి వస్తానన్నాడు.
దుర్యోధనుడు ఆపాడు. ఆపి మా చావుకి పాండవులు కారణం కానే కాదు అని చెప్పాడండి. చచ్చిపోయే ముందు దుర్యోధనుడు చెప్పిన మాట. ఎవరి కారణం? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి మార్గేణ హృదిస్థితే యదా నియుక్తోసి తదా కరోమి అన్నాడండి. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం తెలీదా? గురువు గారు ఒకరే అందరినీ కూర్చోబెట్టి పాఠం చెప్పారు. పాండవులకు ఏ పాఠం అందిందో మాకు అదే పాఠం అందింది. కానీ ఆ ధర్మాన్ని పాండవులు ఆచరించారు, మేము ఆచరించలేదు. కారణం, ఇంటికి వెళ్ళిన వెంటనే పాండురాజు కుంతీదేవి కొడుకులకి, నాన్న గురువు గారు ఏం పాఠం చెప్పారు నాన్న, ధర్మంగా బ్రతకాలి, న్యాయంతో బ్రతకాలి, దయతో ఉండాలి, పరుల సొమ్ము మనం ఎప్పుడు ఆశించకూడదు అని చెప్పి రోజు కుంతీదేవి పాండురాజు పాండవులకు చెప్పేదండి. కానీ ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డివాడు, గాంధారి భర్త కళ్ళేమని ఆవిడ గంతలు కట్టేసుకుందండి. కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నాం, వాళ్ళు ఎలా బ్రతికారంటే మాకు ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ధర్మాన్ని వదిలేసి వాళ్ళు బ్రతికారు. అన్నదమ్ముడు రాజ్యాన్ని కూడా తస్కరించారు, వాళ్ళని చంపడానికి చూశారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మేము ఇది చూస్తూ మేము ఎలా బ్రతుకుతున్నాము అన్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించలేదు. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించలేకపోయాం. జానామి అధర్మం నచమే నివృత్తి, తప్పని మాకు తెలియదా, కానీ ఆచరించకుండా ఆపుకోలేకపోయాం, ఆచరించాం. దేనివల్ల? కేనాపి మార్గేణ హృదిస్థితి యదా నియుక్తోసి తదా కరోమి. ఎవడో ఒకడు చేసినటువంటి తప్పు, ఎవడో ఒకడు చేసినటువంటి ప్రవర్తన మా హృదయాలకు పట్టేసి మేము ఆ మార్గంలో నడిచి నేను చచ్చిపోవడానికి, నా రక్తాన్ని పంచుకు పుట్టిన నా 99 మంది తమ్ముళ్ళ చావుకి కారణం ఎవరంటే గుడ్డివారైన మా తండ్రి, గంటలు కట్టుకున్న నా తల్లి గాంధారీదేవి నడిచినటువంటి అధర్మం మాకు పట్టింది, మేము పతనం అయిపోయాం. కాబట్టి మా చావుకి కారణం పాండవులు కాదు, మా తల్లి తండ్రి అని చెప్పుకున్నారు. నువ్వు ఏ పని చేసి బిడ్డలకు అందించావు ఐశ్వర్యం, నువ్వు ఇష్టారాజ్యంగా తిరిగేసి ఒరే నాన్న నువ్వు ధర్మంతో బ్రతుకురా, నువ్వు బాగుండాలిరా, 10 మంది చేత శబాష్ అనిపించుకోవాలిరా అంటే వాడు నువ్వు చెప్పినట్టు ఉండడండి. నువ్వు ఉన్నట్టుగా వాడు ఉంటాడు. నువ్వు ఎలా ఉంటున్నావో వాడు అలా ఉంటాడు. నీలో ధర్మం లేకపోతే వాడు ఎలా ధర్మాన్ని ప్రవర్తన చేస్తాడు? కాబట్టి కేనాపి మార్గేణ హృదిస్థితి యదా నియుక్తోసి తదా కరోమి. కాబట్టి నాయనా, నువ్వు ధర్మాన్ని పాటించకుండా బిడ్డలు బాగా ఐశ్వర్యవంతులు వృద్ధిలోకి రావాలంటే కుదిరే పని కాదు. కాబట్టి ధర్మాన్ని ప్రవర్తన చెయ్యి అన్నాడు. దశరథ మహారాజుకి 365 మంది భార్యలండి, 60,000 సంవత్సరాలు వచ్చాయి. గుండెల బాదుకొని ఏడుస్తున్నాడండి. ఎందుకు? సంతానం లేదు. అరే, ఇక్ష్వాకు వంశాన్ని, ఈ అయోధ్య నగరాన్ని ఇంతమంది ధర్మప్రభువులు 67 మంది రాజులు పరిపాలన చేశారు, రాముడు తాత ముత్తాతలు. నేను నా దగ్గరకు వచ్చేసరికి వంశం ఆగిపోతుంది. అరే, ఏ తప్పు చేశాడ్రా, ఏ పాపం చేశాడ్రా, దశరథ మహారాజు వంశం ఆగిపోయిందని చెప్పి రేపన్న రోజు ఎవరైనా అంటే నా బ్రతుకు ఏమైపోవాలి? ఏ పాపం అడ్డొచ్చిందండి, నాకు ఎందుకు సంతానం కలగడం లేదని అడిగాడండి. ఇప్పుడు మీరు చూడండి, వంశం పెరగాలంటే పెళ్ళైపోతే వంశం పెరిగిపోతుందా? పెళ్ళయి స్త్రీ పురుషుల సంగమం వల్ల వంశం పెరిగిపోయి బిడ్డలు పుట్టేస్తారా? అలాగైతే ఈ లోకంలో చాలామంది దంపతులకు సంతానం లేదు. ఏం వాళ్ళు సంసారం చేయట్లేదా? మరి శారీరక కలయిక వల్లే సంతానం కలిగితే, వంశం వృద్ధిలోకి వెళితే కొంతమందికి సంతానం కలుగుతుంది, కొంతమందికి కలగడం లేదు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడుతున్నా కలగడం లేదు. కారణం ఏంటి? కేవలముగా శారీరకమైనటువంటి కలయిక మాత్రమే కాదండి, గత జన్మల్లో తాను చేసినటువంటి పాపపుణ్యాల ఫలితంగా కూడా సంతాన ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు దశరథ మహారాజుకి సంతానం లేదండి. వెళ్ళాడు వశిష్ఠుడి దగ్గరికి, ఏమయ్యా ఏ పాపం అడ్డొచ్చింది నాకు సంతానం లేదు అందని. చూశాడు, తపస్సు చేసి చూశాడండి. చూస్తే నాయన శ్రవణ కుమారుణ్ణి చంపిన పాపం నీకు తగిలింది. ఇప్పుడు ఆ దోషం వలన ఒక తల్లి తండ్రి నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, గుండెల బాదుకొని చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోతూ ఒక్క మాట అన్నారు, నా కొడుకు చచ్చిపోవడానికి కారణమైపోయి నాకు అమ్మా నాన్న అని పిలిపించి అదృష్టాన్ని తీసేసిన నీకు సంతానం లేకుండా పోతుందని చెప్పాడు. ఏడ్చాడు దశరథ మహారాజు, అయ్యా తప్పు అయిపోయింది, నేను శబ్దవేరి అనే ఒక విద్యను నేర్చుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడో దేశంలో బాంబు పేలుతుందో అలా దశరథ మహారాజుకి శబ్దవేరి విద్య తెలుసండి. శబ్దాన్ని బట్టి బాణం వేసేవాడు. బుడుబుడు బుడుబుడు శబ్దం వస్తే ఏదో జంతువు తాగుతుంది అనుకుని బాణం వేశాడు. తల్లిదండ్రుల కోసం నీళ్లు ముంచుతున్నటువంటి శ్రవణ కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ పాపం అడ్డొచ్చింది. నేను ఆ తప్పిదం వల్ల చేశాను తప్ప కక్ష కట్టి చంపాలని చెప్పి నీ కొడుకుని చంపలేదమ్మా, కాబట్టి దోష నివృత్తి చెయ్యండి అంటే అప్పుడు వాళ్ళ నివారణ మార్గాన్ని కూడా వాళ్ళే చెప్పారండి.
వాళ్ళు ఏమన్నారంటే, సరే నీకు సంతానం అయితే కలుగుతుంది, కానీ మేము ఎలాగైతే కొడుక అని చచ్చిపోతున్నామో రేపన్న రోజు నువ్వు కూడా కొడుక అంటూ చచ్చిపోతావని చెప్పాడు. అందుకే 14 సంవత్సరాలు వనవాసానికి రామచంద్రమూర్తి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. భరతుడు శత్రుఘ్నుడు నందిగ్రామంలో మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరూ లేనప్పుడు కొడుకుల పేర్లు తలుచుకుంటూ గుండెలు బాదుకుని గుండెలు బాది చచ్చిపోయాడు దశరథ మహారాజు. అయితే ఇప్పుడు చెప్పాడు, శ్రవణ కుమారుణ్ణి చంపిన పాపం వల్ల నీకు సంతానం కలగడం లేదయా, కాబట్టి నువ్వేం చేయాలి, వెంటనే మందులోడే కాదండి. అలాగైతే పుత్రకామేష్టి ముందు చేయించలేదు. అశ్వమేధ యాగాన్ని సంవత్సరం పాటు చేయించాడు. పాప నివృత్తి చేయించిన తర్వాత పుత్రకామేష్టి చేయించాడు. మనకి సంతాన ప్రాప్తి కలగలేకపోతే వాడాల్సింది మందు కాదండి. ముందు ఆ పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి దయా ధర్మం దానంతో కొంత దోష నివృత్తి చేసుకుంటే అప్పుడు నువ్వు వాడినటువంటి మందు ఒంటికి పడుతుందండి. అది ధర్మశాస్త్రం చెప్పింది. అందుకే మన బ్రతుకు ధర్మంగా ఉండాలి. మనం వేసిన అడుగు భగవంతుని వైపు వేస్తే మనకి భగవంతుడి యొక్క కృప ఖచ్చితంగా ఉంటుందండి. అటువంటి కృప దొరకాలని చెప్పే ఇటువంటి వార్షికోత్సవాలు, ఇటువంటి ఊరేగింపులు, ఉత్సవాలు పెడతారండి. ఇప్పుడు చూడండి, తిరువీధి మహోత్సవం మన పురోహితుల వారు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారండి. ఎందుకు పెడతారండి? ఉత్సవమూర్తులు వెళ్తాయండి రథం మీద. ఒరే, వీటికి జన్మనిచ్చానురా, అమ్మ కడుపులో ఉన్నప్పుడే స్వామి నన్ను భద్రంగా బయటికి పంపించి నాకు బ్రతికిస్తే నీ పాదాన్ని పట్టుకుంటానయ్యా అని చెప్పి నాకు ప్రమాణం చేసి బయటకు వచ్చాడు, మర్చిపోయాడు. ఒక్కనాడు ధర్మం, గుడి, దైవం అని లేదు. పోనీ వీడు రావడం లేదురా, వీడికి పాపం బోల్డంత బిజీ, నేనే వస్తానని చెప్పి భగవంతుడే తిరువీధి రూపంలో నీ ఇంటికి వస్తున్నాడండి. అక్కడ కూడా కొంత తొందరగా భీమేసి పంపించే, సీరియల్లో మాట్లాడబడ్డం లేదని చెప్పి అక్కడ కూడా నువ్వు బయటకు వచ్చి దర్శనం చేయకుండా పంపించేస్తే జై శ్రీరామే. భగవంతుడిని ఇంటి ముందుకు వస్తున్నాడండి, నువ్వు రావడం లేదని చెప్పి బెంగతో ఆయనే పాపం వీడు రాకపోతే నన్ను చూడకపోతే ఏమైపోతాడు వీడు, కాబట్టి నేనే వెళ్తాను వీడు ముందుకని చెప్పి ఉత్సవమూర్తులు తిరువీధి రూపంలో మన ముందుకు వచ్చాను రా నాయనని గట్టి గంట టాంగ్ 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 మన కొడుతూ చెప్తున్నారండి. ఆ శబ్దం పడి కూడా చెవు మూసుకుని నువ్వు చూడకపోతే నిన్ను కలిపురుషుడు బాగా పట్టేసి ఆవహించినట్టే లెక్క. అప్పుడైనా వెళ్ళి ఆ తీర్థోదకాన్ని స్వీకరించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామికి నమస్కారం పెడితే చాలు, లేకపోతే ఈ రకంగా చూశాడని చెప్పి ఫలితం నీ ఖాతాలో పడుతుందని. కాబట్టి అటువంటి శక్తి మనందరం కూడా అందిపుచ్చుకొని భగవంతుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయాలు ఎక్కడైనా ఉందా? ఒక ఆలయం ఎదురు బదురుగా ఆ పరంధాముడు ముఖాలు చూసుకుంటూ ఉంటే ఆ మధ్యలో కానీ నిలబెడితే 2 దృష్టిలు మన మీద పడితే మన పాపం అంతా పోతుందండి. భగవంతుడి దృష్టి మన మీద పడ్డానికి వెళ్ళాలండి మనం ఆలయంకి. నువ్వు శివాలయానికి పోయి సోమవారం వచ్చిందే వెళ్ళు అని అంటే నువ్వు కష్టాలు, బోధలు ఇవన్నీ చెప్పుకోవడానికి కాదండి, లేదా నువ్వేదో చూడడానికి కాదు. మనం చూస్తే ఏమవుతుందండి, అది కూడా బద్దలైపోద్ది. మామూలు వాళ్ళమే మన చూపు, పచ్చని ఆకులు కూడా మసైపోతున్నాయి. 4 రోజులు నడిస్తే పచ్చ గడ్డి మీద తోవ ఏర్పడిపోతుందండి. అంటే ఎంత మంచి ఆలోచనతో మనం ఉన్నామో చూడండి. పచ్చగడ్డి మీద 10 రోజులు నడండి, మసైపోతుంది అది. అంటే మన ఆలోచనలు బట్టి మన భూమి కూడా అలా ఉందండి. ఇప్పుడు మనం చూస్తే ఆయన కూడా బద్దలైపోతాడు. మనం చూడడం కాదండి, ఆయన చూడాలి మన దుక్కు. ఆయన దృష్టి మన మీద పడాలండి. గుడ్డివాడు రోజు గుడికి వచ్చేవాడంట. గుడ్డివాడు రావడం ఎంత ఇబ్బంది మీకు తెలుసు. తీసుకురావడానికి ఒకడు ఉండాలి. ఇక్కడ వాడికి ఇబ్బంది లేకుండా ఉంచాలి ఒకడు. ఆ పురోహితులు వారు అన్నారంట, ఒరే నువ్వు దృష్టి లేదు నీకు, ఎందుకురా రోజు ఒకరిని ఇబ్బంది పెడుతున్నావు, తీసుకెళ్ళడం ఒకడు, ఇక్కడ నీకెవరు తన్నేస్తాడో నువ్వెవరిని తన్నేస్తావని చెప్పి మాకు బెంగ, ఎందుకురా రోజు వస్తున్నావు, నువ్వు ఎలాగో చూడలేవు కదా, ఎందుకు వస్తున్నావు అంటే, స్వామి కిందిటి జన్మలో భగవంతుణ్ణి చూడలేదు నేను, అందుకు ఈ జన్మలో గుడ్డితనం ఇచ్చాడు, మళ్ళీ జన్మలో ఈ గుడ్డితనం నాకెందుకు, నేను చూడకపోయినా భగవంతుడు నన్ను చూస్తే మళ్ళీ జన్మలో ఈ గుడ్డితనం లేకుండా ఉంటుందని చెప్పి నేను రోజు వస్తున్నానని అన్నాడంట. భగవంతుడిని మనం చూడడం కాదండి, భగవంతుడు మనల్ని చూడాలి. అందుకు రావాలండి ఆలయానికి. ఆలయంకి ఎందుకంటే నీ సెల్ ఫోన్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉందని, నా జోబీలో శివుడు ఫోటో ఉందని కాదండి. సూర్యుడు అంతటా ఉన్నాడు వెలుగు. ఒక కాల్చే శక్తి ఉంది. ఒక కాగితాన్ని పెట్టి నువ్వు కాల్చు అంటే కాలుస్తుందా? రోజంతా పేపర్ పెట్టినా కాలదండి. ఒక భూతద్దాన్ని మధ్యలో పెట్టామనుకోండి, దాని మీద నుంచి పడినటువంటి కాంతి కాగితం మీద పెడితే కాగితం కాలిపోతుందండి. ఆ కాంతి ఇంతకుముందు కాల్చలేదు, భూతద్దం పెడితే దాని మీద నుంచి వచ్చిన కాంతి కాలిందండి. ఏమంటే చిన్నప్పుడు చేసామా లేదా? అంతటా భగవంతుడి శక్తి ఉంది. కానీ ఆలయం లాంటి భూతద్దం గుండా వచ్చినటువంటి శక్తి మన పాపాన్ని కాలుస్తుందండి. అందుకు ఆలయం దగ్గరికి మనం రావాలండి. భగవంతుడు అంతటా ఉన్నాడు, మనం చెప్పాం. అత్యధిష్ఠిత సాంగులం ఎలా ఉన్నాడని చెప్పిందండి శాస్త్రం. కొలాయి దగ్గర బిందె పెట్టి బిందె నిండిపోతే ఇంక నీరు పట్టక బయటికి పొంగిపోయినట్టుగా ఈ పరంధాముడు ఈ సమస్త సృష్టి మొత్తం నిండిపోయి పట్టక బయటికి 10 అంగుళాలు పెరుగున్నాడండి.
ఆయన లేని ప్రదేశం లేదు. అందుకే అంటారు ఆ శివమహాపురాణంలో పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని చెప్తూ అగ్నిముఖంబు పరాపరాత్మక ఆత్మ కాళంబు గతి రత్నగర్భ పదంబు శ్వశనంబుని యూర్పు రసన జలేషుండు దిశుల కర్ణంబు దివ్యము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జటనంబు జల్లదులు చదల శిరము సర్వౌషధులు రోమశయంబు శల్యంబు అద్రులు మానసం అమృతకరంబు చందంబులు ధాతువులు ధర్మసంతు హృదయం మత్స్య పంచకపనీషదా వయంబైన నీ రూప పరతత్వమై శివైక్యమై స్వయం జ్యోతి పరంజ్యోతి ఒప్పు ఆజ్యం బగుచు అని చెప్పారండి భాగవతంలో. అద్భుతంగా పరమాత్మ ఈ సమస్త సృష్టిని తనలోనే పెట్టుకున్నాడండి. ఏది చూసినా ఆయన శరీరంలోనే కనబడుతూ ఉంటుంది. అటువంటి పరంజ్యోతి అయినటువంటి స్వామిని మనం దర్శించి ఆయన దృష్టి మన మీద పడేటట్టుగా చేస్తే మనలో ఉన్నటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. కాబట్టి ఇటువంటి వార్షికోత్సవం నాడు మనం ఏదో ఒకటి సాధించాలండి. మీకు అదే చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే మాట. ఒక వార్షికోత్సవం జరిగింది, ఒక 10వ తరగతి పిల్లాడు చదివాడు, దాని ద్వారా వాడు ఏదో ఒకటి సాధించాలి కదండి. పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. బాగుందండి 10వ తరగతి, మా నాన్నగారు రోజు డబ్బులు ఇస్తున్నారు, రోజు క్లాస్కి వస్తున్నాడు అని చెప్పి ఎన్నాళ్ళు ఆ 10వ తరగతిలో పట్టుకుని ఉంటాం? దానివల్ల ఉపయోగం ఉందా? దాటి వెళ్ళిపోవాలండి. ఇది బాగుందని చెప్పి అనకండి, దాన్ని ఉపయోగించుకుని దాటి వెళ్ళిపోండి. అలా మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి శక్తిని మనం ఏం చేయాలంటే భగవంతుడు అర్పితంగా చేసి మన జీవితంలో ఏదైతే బాగుందో ఆ బాగుని భద్రంగా ఉంచుకోవడానికి కావలసినటువంటి పరమాత్మని మనం అనునిత్యం కూడా ప్రసన్నం చేసుకోవాలండి. ఆయన ప్రసన్నుడు అవుతాడు, అది మనం చేసుకోవడంలో ఉంటుందండి. మనం ఇప్పుడు భక్తి చేస్తున్నామండి, మనం అందరం కూడా భక్తి చేస్తున్నాం, కానీ మనకి ఫలితం వస్తుందా అంటే చెప్పలేమండి. మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక పిల్లాడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాడండి. వాడు నాన్న ఎలా రాశావు? నాన్న 75 మార్కులకి 75 మార్కులు రాశాను అన్నాడండి. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత 35 మార్కులు వచ్చాయండి. ఇదేంటో 75కి 75 రాసావంటే, నాన్న ఏ ప్రశ్న వదలలేదు నాన్న, అన్నీ రాశాను అన్న. వాడు అన్నీ రాశాడండి, కానీ ఆ ప్రశ్నకి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఒకటి ఉంటుందండి. ఆ సమాధానం రాస్తేనే మార్కులు పడతాయి. నువ్వు ఎంత రాసావు, అన్ని ప్రశ్నలకు రాసావు అనేది కరెక్ట్ కాదండి. నువ్వు రాసావు కరెక్టే, కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి సమాధానానికి నీది సరిపడలేదు కాబట్టి నీకు మార్కులు పడలేదు. నువ్వు భక్తి చేసావు, కానీ ఆయన చెప్పినట్టుగా నీకు భక్తి లేదు కాబట్టి మార్కులు పడడం లేదు. మనం చేసామండి. పిల్లాడు మొత్తం రాశాడు, ఈ సీట్ల మీద సీట్లు రాశాడు, తీరా చూస్తే 35. అందుకంటే దానికి సరిపడిన సమాధానం ఉండాలి. అలాగే మన భక్తిలో సరిపడినటువంటి భక్తి అయితే శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో, నీ ఇష్టానికి కాదండి. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడవాలి. ఆయన చెప్పింది ఏం చెప్పాడు? ప్రవచనం విను, దాని ద్వారా నీకు తెలుస్తుంది. ఏమండి, భీష్ముడి దగ్గర ధర్మరాజు వెళ్ళలేదా? భరతుడు రాముడిని వెతకడానికి వచ్చాడండి, గుహుడి దగ్గర ఆగాడు. ముందు రోజు రాత్రి వెళ్ళిపోయాడు రాముడు గుహుడి దగ్గర నుంచి, ఒక్కరోజు రాత్రే ఉన్నాడండి. గుహుడు కూర్చోబెట్టి రాముడి కోసం లక్ష్మణుడి కోసం భరతుడికి చెప్తున్నాడంట, రాముడు ఇలాంటి వాడయ్యా, రాముడు అలాంటి వాడయ్యా, రాముడు గుణాలు ఇవి అని చెప్తున్నాడంట. చావల్లే ఆగవయ్యా, రాముడు నా అన్నదమ్ముడు, మేము కలిసి పెరిగాం, ఒక్క రాత్రి నీ దగ్గర ఉన్నాడు, నువ్వేంటి రాముడి కోసం నాకు చెప్పేది అనలేదండి. అచ్చ చక్షేద సద్భాం లక్ష్మణస్య మహాత్మాన భరతాయ ప్రమేయాయ గుహోఘాన గోచర. రాముడు కోసం గుహుడు చెప్తూ ఉంటే అబ్బా అలా 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 అలాగని చెప్పి చెవులు రెక్కరించి విన్నానంటండి. ఒక్కపూట ఉన్నటువంటి రాముడు కోసం గుహుడు చెప్తుంటే అన్నదమ్ముడు ఎంత శ్రద్ధగా విన్నాడు. భరతుడే అంత శ్రద్ధగా వింటే భగవంతుడి నుంచి దూరంగా వచ్చేసిన మనం ఎంత శ్రద్ధగా వినాలి? అది మనం నేర్చుకోవాలి. కాబట్టి భగవంతుడి మాట ఎక్కడ ఉన్నా, భగవంతుడి కార్యక్రమం ఎక్కడ జరిగినా దాన్ని ఉపయోగించుకుని మనం ఏదో తరించాలండి. ఈ సంవత్సరం వచ్చింది, వార్షికోత్సవం జరిగింది, మళ్ళీ సంవత్సరం వార్షికోత్సవం జరిగేటప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలి, కింది సంవత్సరం వార్షికోత్సవంలో ఇదిగో ఈ మంచి గుణాన్ని నేర్చుకున్నాను అని చెప్పి అనుకోగలిగిన సమర్థత నీకు వచ్చిందా? నువ్వు మెట్టెక్కావు. వార్షికోత్సవం వచ్చిందంటే 3 రోజులు పంతులు గారు బుర్ర కొట్టుకున్నారు, ఒక రోజు ఆయన కూడా వచ్చి బుర్ర కొట్టుకున్నాడండి. ఆ రోజు మాత్రం భోజనాలు పెట్టారండి, అద్భుతంగా పెట్టారు. అది కాదండి. ఒకడు వెనకటికి ఇలాగే ఉపన్యాసం అవుతుందంటే గబగబా వచ్చాడంట. ఉపన్యాసం 9 గంటలకయ్యా అని చెప్పారంట. సరే 9 గంటల దాకా ఏం చేస్తాం, 7ంటికి వచ్చాం కదని చెప్పి ఆ మూలకి వెళ్ళి కొద్దిగా పడుకున్నాడంట. వాళ్ళు లేచారంటండి. లేచి ఎవరూ లేరంట. ఏమయ్యా ఇంకా ఉపన్యాసం ప్రారంభం అవ్వలేదా అని అడిగాడంట. అదేంటే ఉపన్యాసం ప్రారంభం అవ్వడం, అయిపోవడం, గురువుగారు వెళ్ళిపోవడం అన్నీ అయిపోయారు. వాడు చాప పట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఉపన్యాసం వినడానికి వచ్చి కూర్చొని పడుకొని మళ్ళీ వెళ్ళిపోయిన వాడు ఉపన్యాసం వినుకుంటే ఎంత మూర్ఖుడో. ఒక వార్షికోత్సవం వచ్చి దీని ద్వారా ఏదో ఒకటి నేర్చుకోకుండా వెళ్ళిపోతే అంతే మూర్ఖుడే లెక్కండి. ఏదో ఒక అద్భుతం మన జీవితంలో జరిగిపోవాలి. అది జరిగిన నాడు మన జీవితం పండిపోతుంది. అటువంటి శక్తిని ఆ ఉమారామలింగేశ్వర స్వామి ఇవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్.